హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఈరోజు కథ వసంత్ వసంత్ కాఫీ తీసుకోండి. తీయని స్వరం అతని చెవులు తాకుతుంటే ఆ మాట విని మైమరిచిపోతూ చెయ్యి పట్టుకొని ఎంత తీగా పిలిచే బంగారం అంటూ కళ్ళు తెరిచాడు వసంత్. ఎదురుగా 70 ఏళ్ల కాంతమ్మ పిచ్చి చూపులు చూస్తూ కనిపించేసరికి టక్కును చేయి వదిలేసి సారీ అమ్మా అంటూ కాఫీ కప్ అందుకున్నాడు. వసంత్ని అదో రకంగా చూస్తూ మాయదార సంత నాకే తగలడింది. వీడి కలవరింతలు చల్లకుండా తిట్టుకుంటుంది, విసుక్కుంటుంది. కానీ కాంతమ్మకి చెప్పలేని చిరాకొచ్చింది. తలుపు దగ్గర నిలబడి వంశీ గట్టిగా నవ్వుతూ, ఏంట్రా ఎవరూ లేరని ఆఖరికి కాంతమ్మని సెలెక్ట్ చేసుకున్నావా? ఏ మాట కామాట, మీ పేరు సూపర్ రా. కొర చూశాడు వసంత్. నువ్వెలా చూసినా ఇక్కడ భయపడే వాళ్ళు లేరు, కానీ రెస్టారెంట్ ఓపెన్ చేసే టైం అయింది, త్వరగా పద. అసలే ఈరోజు చాలా పెద్ద ఆర్డర్ ఉంది, మర్చిపోయావా? వసంత్ చేతిలో కాఫీ లాక్కుని మరీ చెప్పాడు వంశీ. అరే నా కాఫీరా, అదైనా ప్రశాంతంగా తాగనివరా? పాపం వసంత్ పతివిలా ఆడుతున్నాడు. అంత లేదు, ముందు రెడీ అవ్వు, అవతల చాలా పళ్ళున్నాయి. ఛీ, నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను నీ సంగతి. వంశీని చంపేయాలంత కోపం వచ్చినా తమాయించుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు వసంత్. కాసేపుడు ఇద్దరు రెస్టారెంట్కి చేరుకున్నారు. వంశీ, ఈరోజు సాయంత్రం ఫంక్షన్ వాళ్ళకి కేటరింగ్ కొంచెం త్వరగా వెళ్ళాలి, గుర్తుంది కదా? ఆనియన్స్ కట్ చేస్తూ అన్నాడు వసంత్. గుర్తుంది, కానీ ఇంకా వర్కర్స్ చెఫ్ రాలేదేంటి వసంత్? వస్తారు, వీకెండ్ కదా, 1 or 2 hours లేట్గా వస్తారు. నీకు తెలుసు కదా మన రెస్టారెంట్ గురించి. అవును కదా, మర్చిపోయా. సరే, వాళ్ళు వచ్చేలాగా మనం టిఫిన్స్కి కావాల్సినవి ప్రిపేర్ చేద్దాం. ఇడ్లీ వేస్తూ ఆ పక్కనే జీడిపప్పు ఉప్మా కావాల్సినవి రెడీ చేస్తూ అన్నాడు వంశీ. సరే అనుకుని పనిలో పడ్డారు ఇద్దరు. 9 గంటల ప్రాంతానికి నెమ్మదిగా కస్టమర్స్ రావటం మొదలుపెట్టారు. వాళ్ళు ఆర్డర్ చేసిన టిఫిన్స్ సర్వే చేస్తూ ఉండగా మెల్లగా రెస్టారెంట్ స్టాఫ్ అంతా రావటం జరిగిపోయింది. ఊరి కొద్దిగా దూరంగా పచ్చని చెట్ల మధ్యలో అందరినీ ఆకర్షిస్తూ ఉంది ఈ రెస్టారెంట్. ఇండియాకు సంబంధించిన ఆర్ట్, అలాగే అక్కడక్కడ మంచి కొటేషన్స్, పల్చన పరదాలు కిటికీకి అటు ఇటు వేలాడదీసి పచ్చని చెట్లు, మొక్కల నుండి వచ్చే స్వచ్ఛమైన గాలి పీలుస్తూ సాయంత్రం కాగానే లైట్ అండ్ రెడ్ కలర్ విద్యుత్ దీపాలతో చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. బయటి గార్డెన్లో చిన్నపిల్లల కోసం పెట్టించిన ఉయ్యాల ప్రత్యేక ఆకర్షణ. పైకి వెళ్తే కపుల్స్ కోసం ఆరుబయట వెన్నెల వెలుగులో భోజనం, ఇవన్నీ వసంత్ వాళ్ళ రెస్టారెంట్ ప్రత్యేకతలు. ఇవే కాకుండా క్యాటరింగ్ సదుపాయం కూడా ఉంది. అయితే ఊరికి దూరంగా ఉన్నందున ఎక్కువ మందికి తెలియకపోయినా తెలిసిన వాళ్ళు రాకుండా మాత్రం ఉండరు. గత సంవత్సరం నుండి వసంత్ వాళ్ళ రెస్టారెంట్కి ఆదరణ పెరిగిందే తప్ప తగ్గలేదు. ఇంత మంచి రెస్టారెంట్కి వసంత్ పెట్టుకున్న అందమైన పేరు మీనా. ఆ పేరు పెట్టడానికి గల కారణం మీ ఆదరణ, నా ఆనందం. ఇంత పేరు పెట్టలేక చిన్నగా మీనా అని పెట్టుకున్నాడు. ఎందుకో మరి ఆ పేరు కూడా వసంత్కి బాగా నచ్చేసింది. ఇక విషయానికి వస్తే ఆ రోజు సాయంత్రం వాళ్ళ హోటల్ దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాల్లోకి పెళ్ళి. ఇప్పుడు వాళ్ళ కోసమే కేటరింగ్ రెడీ చేస్తున్నాడు వసంత్ ఇంకా వంశీ. మన హీరో గారు గరిట పెడితే ఆ వంటకం గుమగుమలాడి తీరాలి. అందుకే ఎంతో కష్టపడి మంచి కుక్ అయ్యాడు. అలానే చదువులో అందరిలో ఏ విషయంలోనూ తక్కువ కాదు, కాకపోతే ఒక్క విషయంలో కొంచెం ఎక్కువ. అదేంటో ముందు ముందు తెలుస్తుంది. అన్ని వంటలు పూర్తి చేసి కొంతమందితో కలిసి ఫంక్షన్ హాల్కి బయలుదేరారు వంశీ, వసంత్. ఎవరో మంచి సౌండ్ పార్టీ అనుకుంటా. అరేంజ్మెంట్స్ అంటే చాలా బాగున్నాయి. వాళ్ళు తెచ్చిన ఫుడ్ అంతా క్యాటరింగ్ వాళ్ళకి అప్పగించి పేమెంట్ తీసుకొని పార్కింగ్ ఏరియాలోకి వచ్చి బైక్ తీశాడు వంశీ. అరే వంశీ, నా పెళ్ళి కూడా ఇంతే ధూమ్ధామ్గా జరిగిద్దాం కదా అంటాడు వసంత్. నాకన్నా ఎక్కువ ఊహించుకోకు, తమరికి 3 పదులు దాటి 3 ఏళ్ళైంది. వచ్చే నెలకి అచ్చంగా 34 ఏళ్ళు. పెళ్ళైతే ఈ పాటి పిల్లోడు కూడా పుట్టేవారు. తమరు ఏదో కారణం చెప్పి పెళ్ళి చెడగొడుతూనే వచ్చారుగా. నీకోసం, నీ వయసు కోసం తెలిస్తే ఏ ఆడపిల్ల అయినా నిన్ను చేసుకోదు. ఒకవేళ చేసుకున్నా నీ వయసు ఉన్న వాళ్ళనే చేసుకోవాలి. ముసలోడికి దసరా పండుగలా నీకెందుకురా ఇంత భారీ బడ్జెట్? ఎంచక్క రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో, ఆ డబ్బులు బ్యాంకులో వేస్తే వడ్డీ అయినా వస్తుంది. బండి స్టార్ట్ చేస్తూ అన్నాడు వంశీ. అనరా, ఎన్నైనా అంటావు. నాకొచ్చే భార్యని చూసి అందరూ ఏడ్చి చస్తారు. వీడికి ఇంత అందమైన భార్య, తెలివైన మనసున్న భార్య వచ్చిందేంటి అని. అయినా వయసు కోసం ఎందుకులే, ఈ కాలంలో అమ్మాయిలు కూడా సెటిల్ అయ్యాకే
కానీ చేసుకుంటాను అంటున్నారు. చూస్తూ ఉండు, నువ్వు అంటావు నేను చాలా లక్కీ అని, చాలా కాన్ఫిడెంట్గా అన్నాడు వసంత్. అది చూద్దాం. బైక్ స్టార్ట్ చేస్తే సెల్ఫ్ స్టార్ట్ పని చేయక కిక్ కొట్టడం మొదలుపెట్టాడు వంశీ. ఎంతకీ బండి స్టార్ట్ అవ్వబోయేసరికి అసహనంగా అనిపించి ఎదురుగా ఉన్న రాయిని కాళ్ళతో గట్టిగా తన్నాడు వసంత్. మరుక్షణంలో అమ్మా ఎవరో కొంచెం గట్టిగా అరిచారు. ఎవరు? ఎదురుగా ఉన్న ఫోకస్ లైట్ కళ్ళకి అడ్డుపడుతుంటే చెయ్యి అడ్డుపెట్టి కొద్దిగా ముందుకు నడిచి వెళ్ళాడు వసంత్. లేత గోధుమ రంగు మీద నీలం రంగు ప్రింట్ చేనేత చీర కట్టుకుంది ఆ అమ్మాయి. నుదుటికి తగిలిన గాయాన్ని తన చేతిలో ఉన్న కర్చీఫ్తో అదిమి పట్టింది. ఆ ముఖం సరిగా కనపట్టలేదు, కానీ దెబ్బ మాత్రం కొంచెం గట్టిగానే తగిలిందేమో అనిపించింది వసంత్కి. కారణం ఆమె అదిమి పెట్టిన కర్చీఫ్ నుండి రక్తం ఆమె సన్నని నాజూకైన చేతి వేళ్లపై మెల్లిగా జారుతుంది. ఒత్తైన ఆమె జుత్తు గాలికి ఎగురుతూ విశాలమైన ఆమె నుదుటిని అస్తమాను తాకుతూనే ఉంది. సగానికి పైగా ముఖాన్ని కప్పేసిన అందమైన చెక్కిళ్ళు మరోవైపు ఆ విద్యుత్ దీపాల కాంతిలో బంగారు రంగులో ఇంకా మెరిసిపోతున్నాయి. చిన్న గడ్డం ఎంత బాగుందో, బుజ్జి పెదాలనుకుంటా. పాపం సరిగా కనిపించట్లేదు, చెయ్యి అడ్డుపెట్టిందిగా మరి. ఆమెను చూస్తుంటే అందమైన పూల తీగలాగా ఉంది. అన్నిటికంటే అందమైనవి ఆమె అందమైన మీనా లాంటి కళ్ళు. వసంత్ అప్రయత్నంగా ఒక అడుగు ముందుకు వేసి ఆమె నాజూకైన పొడవాటి చేతివేళ్లను సున్నితంగా పట్టుకొని నుదుటి మీద నుండి చేతిని తొలగించాడు. దెబ్బ గట్టిగా తగిలిందేమో చూడటానికి. ఆమె అలానే చూస్తూ కళ్ళు తిరిగి వసంత్ గుండెల మీద వాలిపోయింది. ఒక్కసారిగా వసంత్ గుండె కొన్ని రెట్లు గట్టిగా కొట్టుకుంది. ఇంతలో ఎవరో దూరం నుండి పిలిచారు. కాదు అరిచారు, అయ్యో మీనా అని. వసంత్ ఆమె మోము చూస్తూ నా మీనానా అనుకున్నాడు తెలియకుండానే. తన ఎదపైన వాలిన మీనాక్షిని వసంత కళ్ళు అపరూపంగా చూశాయి. ఆమెను చూసిన వెంటనే ఏదో తెలియని ప్రశాంతత, కానీ అందమైన ఆమె మోము వెనక ఏదో అలజడి. వెంటనే అంతు తెలియని సముద్రం గుర్తొచ్చింది వసంతకి. ఎగసిపడే అలలతో మనిషి జీవనాన్ని పోల్చుకోవచ్చు. కడల్లో ఎన్నో వేల జీవరాశులు, అటువైపు కాలుష్యం, ఇవన్నీ చాలవన్నట్టు మనిషి కూడా ఆ గంగమ్మ తల్లిని కలుషితం చేయటానికి తన వంతు సహాయం చేయకపోలేదు. లోతుగా ఆలోచిస్తే మనుషుల్లానే సముద్రం కూడా చాలా భారాన్ని మోస్తుంది. మీనాని చూస్తుంటే వసంతకి అలానే అనిపించింది. అరే, ఈ అమ్మాయి మనసు లోతుల్లో ఏముంది? కనురెప్పల మాటన ఉప్పెన దాగుందా? ఒక్క నిమిషం మీనా కోసం ఆలోచిస్తూ ఉండిపోయాడు. తను మాత్రం అదేం పట్టనట్టు వసంత్ గుండెల మీద హాయిగా సేద తీరుతుంది, గూటుకు చేరిన గువ్వలాగా. ఇంతలో ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చారు. మీనా, అయ్యో ఏమైంది మా మేడంకి? యుక్త వయసులో ఉన్న ఒక అమ్మాయి వసంత్ని చూస్తూ గాబరాగా అడిగింది. మీరు? అడిగాడు వసంత్. చెప్పాగా మా మేడం అని. అర్థం కాలేదా? వసంత్ వైపు కొంచెం చిరాగ్గా చూస్తూ అంది. ఓకే కూల్. మీ మేడంకి ఏం కాలేదు, రాయి తగిలి కళ్ళు తిరిగి పడిపోయారు. ఫస్ట్ హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి. మీనాని తన చేతుల్లోనికి ఎత్తుకోబోయాడు. ఇంతలో వంశీ వాటర్ గ్లాస్తో హడావుడిగా వచ్చి, రే నువ్వు ఆ అమ్మాయి మీద హత్యా ప్రయత్నం ఏం చేయలేదు, దెబ్బ కొంచెం గట్టిగా తగిలి కళ్ళు తిరిగాయి అంతే, ముందు కళ్ళ మీద నీళ్లు చల్లు. చాలే ఆపవయ్యా, చేసింది వెదవ పని మళ్ళీ కప్పిపుచ్చుకుంటున్నావా? మా మేడంకి ఏమైనా అవ్వాలి, అప్పుడు చెప్తా మీ పని, ముక్కుపుటాలు ఎగరేస్తూ అంది ఆ అమ్మాయి. ఓ హోల్డ్ ఆన్, అక్కడికి మేమేదో నేరాలు ఘోరాలు బ్యాచ్లా లెక్చర్స్ ఇవ్వకు, ముందు మీ మేడంకి స్పృహ రావటం ముఖ్యం. మీనా కంటి మీద నీళ్లు చల్లాడు వంశీ. కాసేపటికి మెల్లగా కళ్ళు తెరిచింది మీనా. అమ్మయ్యా అనుకున్నారంతా. ఆ మెల్లగా వసంత్ ఎదమీద నుండి తప్పుకుంది. సారీ అండి, కావాలని అలా చేయలేదు, ఏదో మా బైక్ స్టార్ట్ అవ్వలేదని ప్రెస్టేషన్ వల్ల. ఇట్స్ ఓకే అండి, లీవ్ ఇట్. ఎవరు ఏది కావాలని చేయరు, ఐ కెన్ అండర్స్టాండ్. వసంతను చూసి చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో అందం కంటే ఏదో తెలియని జాలి, అంతకు మించి ఏదో నిర్లిప్తత. వసంత్కి మీనాని చూస్తుంటే ప్రతిక్షణం కొత్తగా కనిపిస్తుంది. మీనా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం రండి, దెబ్బ గట్టిగా తగిలిందేమో అని నా అనుమానం. ఆమె నుదుటి వైపు నిశితంగా చూస్తూ అన్నాడు వసంత్. ఈలోగా వంశీ సెల్ మోగింది. చెల్లెలు ఊరి నుండి వస్తుంది అని వెళ్ళి పికప్ చేసుకో అని ఇంటి నుండి ఫోన్. అలాగే అమ్మా అని అదే విషయం వసంత్తో చెప్పి తప్పక బయలుదేరాడు వంశీ. మేడం నేను కూడా వెళ్ళాలి, లేట్ అవుతుంది.
ఆ అమ్మాయి చెప్పింది. ఓహో! సారీ గీత. నా వల్ల నీకు చాలా ఆలస్యం అయిపోయింది. నువ్వు వెళ్ళిపో అంది మీనా. కానీ మేడం ఇప్పటికే అర్ధరాత్రి అయిపోయింది. మీరు ఒక్కరే ఎలా వెళ్తారు? పోనీ మా నాన్నగారిని వెయిట్ చేయమని చెప్పానా? అని అడిగింది గీత. ఏం వద్దు గీత, పాపం బాబాయ్ గారికి మనీ అడ్జస్ట్ అవ్వలేదట. ఇందాక ఎవరో క్యాటరింగ్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేశారట. ఒక అర్ధగంట ఆగమ్మ తెచ్చి ఇస్తాను అన్నారు. ఎంతైనా ఆడపిల్ల వాళ్ళు కదా, డబ్బు సర్దుబాటు చేసుకోవటం కష్టం అవుతుంది. నేను డబ్బు తీసుకుని వెళ్ళిపోతా, లేదంటే మన ఓనర్ గురించి తెలుసు కదా, వాడితో తిట్లు తినే బదులు లేట్ అయినా చెప్పిన పని కంప్లీట్ చేయడం బెటర్. చేతులైతే దండం పెడుతూ మరి చెప్పింది మీనా. గీత గట్టిగా నవ్వేసింది. వసంత్ మాత్రం ఏదో మంత్రం వేసినట్టు కళ్ళు ఆర్పకుండా మీనానే చూస్తూ ఉన్నాడు. తను నవ్వుతుంటే చుబుకం దగ్గర పడిన చిన్న డింపుల్ ఇంకా అందం తెచ్చిపెడుతుంది తనకి. గీత, మీరు వెళ్ళండి. మీ మేడని సేఫ్గా ఇంటి దగ్గర దిగపెట్టే పూచి నాది, గుండె మీద చేయి వేసుకుంటూ చెప్పాడు వసంత్. ఏం అక్కర్లేదు. అప్పటిదాకా ఎంతో సౌమ్యంగా మాట్లాడిన మీనా గొంతు కంచు కంటలా గట్టిగా మోగింది. గీత, వసంత్ ఒక్కసారి ఆశ్చర్యపోయారు. గీతకి కాల్ రావడంతో అవసరమైతే కాల్ చేయండి మేడం, వీడు ఏదో తేడాగా ఉన్నాడు అని చెవిలో చెప్పి వసంత్ వైపు సీరియస్గా చూస్తూ వెళ్ళిపోయింది. మీనా గారు, అది కాదండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఇప్పటికే చాలా లేట్ అయింది, అది కూడా నా వల్ల. ఈ టైంలో ఒంటరిగా వెళ్ళటం అంత సేఫ్ కాదు. ప్లీజ్ నేను డ్రాప్ చేస్తాను, కాదనకండి. పాపం చాలా ప్లీజింగ్గా అడిగాడు వసంత్. మీనా ఏం మాట్లాడలేదు. నడుచుకుంటూ ఫంక్షన్ జరిగే వైపు వెళ్ళింది. పెళ్ళికూతురు తండ్రి ఎదురొచ్చి, ఏమనుకోకమ్మా, నా వల్ల నీకు ఇబ్బంది అయిందని డబ్బు చేతిలో పెట్టి సారీ చెప్పి పంతులుగలు పిలుస్తున్నారు అని చెప్పడంతో పెళ్లి మండపం వైపు పరుగు తీశాడు. ప్లీజ్ మీనా, ఈ టైంలో వెళ్ళటం సేఫ్ కాదు, నేను డ్రాప్ చేస్తాను. వసంత్ ఎంత చెప్పినా వినకుండా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయింది మీనా. ఎందుకైనా మంచిదే అని రోడ్డు మీద ఆటో ఆపి క్యాబ్ని ఫాలో చేయమని ఆ వెనక్కి వెళ్ళాడు వసంత్. సగం దూరం వరకు సాఫీగా సాగిన ప్రయాణం ట్రాఫిక్ లేని చోట, పెద్ద జనసంచారం లేని చోట ఆగిపోయింది. ఆటో డ్రైవర్ ఆటో ఆపి కొంచెం దూరంగా ఆటో ఆపమని వసంత్ వాళ్ళు క్యాబ్ డ్రైవర్కి కనిపించకుండా నుంచొని చూస్తున్నారు. 10 నిమిషాలు దాటినా క్యాబ్ డ్రైవర్ కారు తీయలేదు. ఏదో ప్రాబ్లం అని చెప్పి రిపేర్ చేస్తున్నాడు. మీనాకు కూడా ఎందుకో టెన్షన్గానే ఉంది. ఏమైంది భయ్యా అంటూ క్యాబ్ దిగింది. ఏం లేదు మేడం, మీరు క్యాబ్లో ఉండండి, ఒక్క 5 నిమిషాలు పని అయిపోతుంది. ఎందుకో వాడి మాటలు మత్తుగా వస్తున్నాయి, చూపు కూడా అసహ్యంగా ఉంది. మీనాకి గుండెదడ ఎక్కువైంది. అలాగే అన్నట్టు డోర్ తీసి కూర్చొని హ్యాండ్ బ్యాగ్లో ఉన్న పెప్పర్ స్ప్రే గట్టిగా పట్టుకొని రైట్ సైడ్ డోర్ తీసి మెల్లగా కిందకు దిగింది. ఏదో చప్పుడైనట్టు అనిపించి క్యాబ్ డ్రైవర్కి అనుమానం వచ్చి వెంటనే మీనా దగ్గరికి చేరి చెయ్యి పట్టుకున్నాడు. ఇదే ముందు ఊహించిన మీనా చేతిలో ఉన్న స్ప్రే వాడి కళ్ళల్లో కొట్టింది. తాగి ఉన్నాడేమో, బాధ తట్టుకోలేక గట్టిగా అరిచాడు. మీనా వాడిని తోసేసి వెనక్కి తిరిగే అంతలో చీర కొంగు పట్టుకుని గట్టిగా వెనక్కి లాగి చెంప మీద గట్టిగా కొట్టాడు. మీనా కళ్ళు తిరిగి పడిపోయింది. వాడు మీనాని క్యాబ్లో ఎక్కించుకునేలోగా పోలీసులు వచ్చి 4 తగిలించి తీసుకెళ్ళిపోయారు. దాదాపు 15 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచింది మీనా. ఎదురుగా నిలబడి వసంత్ తన వైపే కొర కొర చూస్తున్నాడు. అంటే నన్ను కిడ్నాప్ చేసింది నువ్వా? టిప్ టాప్గా రెడీ అయ్యి నువ్వు చేసే ఘనకార్యాలు ఇవేనా? నీ వాలకం చూస్తే నేను అనుకున్నాను, వీడు ఏదో తేడాగా ఉన్నాడని. అనుకున్నంత పని చేసావు కదరా. అయ్యో, నా జీవితం ఇలా అయిపోతుందని అనుకోలేదు. పొద్దున్నే ఎవరి మొహం చూసానో ఏటో వీడు తగులుకున్నాడు. ఎవరైనా కాపాడండి ప్లీజ్, ప్లీజ్ ఎవరైనా కాపాడండి. మీనా ఆపుతారా? వసంత్ చాలా గట్టిగా అరిచాడు. అసలే భయపడిపోతుందేమో, చిగురుటాకలా వణికిపోయింది పాపం. తను భయపడుతుందనే అర్థమే ఆ ముందు మోకాళ్ళ మీద కూర్చొని సున్నితంగా ఆమె చేతులు గుప్పిట్లో పట్టుకుని, భయపడకండి, నేను అలాంటి వాడిని కాదు, అలాంటిదేదో జరుగుతుంది అని అర్థమే మీ వెనకే ఆటోలో ఫాలో అయ్యాను. ఆ క్యాబ్ డ్రైవర్ని పోలీసులు తీసుకువెళ్లారు. ఇంకా నమ్మకం లేకపోతే ఇదిగో ఎస్పీ గారు నెంబర్ ఇచ్చారు, కాల్ చేసి అడగండి అన్నాడు చేతికి వాటర్ బాటిల్ అందిస్తూ. అయినా మీనా నమ్మలేదు. అతని చేతిలో ఫోన్ తీసుకొని వణుకుతున్న చేతులతోనే నెంబర్ డయల్ చేసి పోలీసు వాళ్ళతో మాట్లాడాక స్థిమ్మితపడి వసంత్ చేతికి ఫోన్ ఇస్తూ సారీ అంది తలదించుకొని. వసంత్ ముఖంలో చిన్న చిరునవ్వు. ఇట్స్ ఓకే మీనా, నేను అర్థం చేసుకోగలను అన్నాడు తన తల మీద ప్రేమతో రాస్తూ లాలన్గా.
ఇట్స్ ఓకేరా తల్లి, ఎందుకు భయపడుతున్నావు, నేనున్నా కదా. మీనాకి వాళ్ళ తాతగారు గుర్తొచ్చి గట్టిగా ఏడ్చేసింది. తండ్రి చిన్నతనంతోనే కన్ను మూస్తే అన్నీ తానే పెంచిన తాతగారి ప్రేమకు దూరమే సరిగ్గా ఈ రోజుకి 6 సంవత్సరాలు. అప్పటి నుండి ఆత్మీయత తనకి దూరమైంది. ఎందుకో వసంత ప్రేమలో లాలల్లో మళ్ళీ ఆ ప్రేమ కనిపించింది. మీనా, ఆర్ యూ అలర్ట్? డోంట్ ప్యానిక్. ఏం కాదులే, మీకేం కాదు, నేనున్నా కదా. యు ఆర్ సేఫ్ నౌ. పాపం వసంత్ కంగారు పడిపోతున్నాడు. కాసేపటికి నెమ్మదించి మెల్లగా తలెత్తి ఐఆమ్ ఓకే నౌ చిన్నగా చెప్పింది మీనా. గుడ్ గర్ల్. కళ్ళు తుడుచుకోండి. చూడండి, ఏడ్చి ఏడ్చి ఫేస్ అంతా ఎలా అయిపోయిందో. ఏదో ఒక్కసారి నవ్వండి అన్నాడు ఆమె ఎదురుగా నుంచుని, కొద్దిగా వంగి కళ్ళలోనికి సూటిగా చూస్తూ. మీనా చూపు తడబడింది. అందంగా ఒక నవ్వు నవ్వి వెళ్దామా అంది, బ్యాగ్ చేతిలో తీసుకుంటూ. ఇద్దరూ నడుస్తూ వెళ్తున్నారే కానీ మాటలు మాత్రం కలవటలేదు. మీనా, ఏం చేస్తున్నారు మీరు? ఎలాగో ధైర్యం చేసి అడిగాడు వసంత్. నేను ఈవెంట్ మేనేజ్మెంట్లో వర్క్ చేస్తున్నానండి. మా ఫ్రెండ్ వాళ్ళదే. తను స్టేట్స్ వెళ్ళిపోవడంతో నన్ను మేనేజర్గా అపాయింట్ చేసింది. టీం అంతా బాగుంటారు కానీ కొత్త బాస్ బాబోయ్ వాడు ఒక టైపు. ఎవరి ఐడియాస్ ఒక పట్టాన నచ్చవు. పేమెంట్ కూడా ఆ రోజు ఇచ్చేయాలి. అందుకే మా అందరికీ ఈ తిప్పలు. ఈరోజు వాడి వల్లే ఇలా అయింది నాకు, ముక్కుపుటాలు ఎగరేస్తూ కోపంగా చెప్పింది మీనా. మీరు భలే తిడుతున్నారండి. పాత సినిమా హీరోయిన్ లాగా ఇందాక నన్ను కూడా ఇలానే తిట్టారుగా. వసంత్ పక్కపక్క నవ్వాడు. సారీ, నేనేదో భయం కంగారులో అలా తిట్టేశాను. మీనా కళ్ళలో సన్నని నీటిపొర పాపం చిన్నబుచ్చుకుంది. అయ్యయ్యో, నేనేదో మాట వరుసకి అంటే మీరు నిజంగానే పాత సినిమా హీరోయిన్ లాగే మాట్లాడుతున్నారు. మరీ ఇంత మెత్తగ్గా ఉంటే ఎలా మీనా? ఆప్యాయంగా అన్నాడు వసంత్. అంటే నేను పాత సినిమాలు ఎక్కువగా చూస్తాను, అందుకే ఇలా వసంత వైపు ఓరుగా చూస్తూ అంది. మరేం పర్వాలేదు మీనా, నేనేమనుకోను. నాకు కూడా పాత సినిమాలు అంటే చాలా ఇష్టం. మీలా అస్తమానం కాకపోయినా అప్పుడప్పుడు చూస్తాను. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా మబ్బులు మాటను దాక్కున్న చందమామ మెల్లగా బయటకు వచ్చింది. వసంత్, అటు చూడండి ఎంత బాగుందో కదా చందమామ, చిన్నపిల్లలా సంబరపడిపోతూ అంది మీనా. అవును, చాలా బాగుంది. మీకు విషయం చెప్పినా మీనా, చిన్నప్పుడు నేను చందమామతో ఆడుకునేవాడిని తెలుసా? అవునా, ఎలా వసంత్? కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది మీనా. నేను పరిగెడుతున్నానంట, నా కూడా చందమామ కూడా పరిగెడుతుందంట. ఇదిగో ఇలా అని ఆకాశం వైపు చూస్తూ అటు ఇటు పరిగెడుతుంటే వసంత్, చందమామ నా వెనక పడుతున్నాడు చూడండి అని చిన్నపిల్లల అనటం మొదలుపెట్టింది మీనా. అలా ఇద్దరూ చాలా దూరం వరకు కాసేపు నవ్వుకుంటూ పరిగెత్తి అలసిపోయి దాహంగా అనిపించి దూరంగా చిన్న హోటల్ లాంటిది కనిపించడంతో అటువైపు నడిచారు. అప్పటికే హోటల్ క్లోజ్ చేస్తున్నారు ఓనర్. బాబాయ్ ఆగండి. వసంత్ గబగబా వెళ్ళి దాహంగా ఉంది, వాటర్ బాటిల్ ఇవ్వగలరా అని అడిగాడు. అయ్యో, హోటల్ తాళాలు నా దగ్గర లేవు బాబు, మా అబ్బాయి దగ్గర ఉంటాయి. నేను షట్టర్ వేస్తున్నాను అంతే అన్నాడు ఓనర్. ప్లీజ్ బాబాయ్, చాలా దూరం నుండి నడుస్తూ వస్తున్నావు, కనీసం ఆ అమ్మాయికైనా ఇవ్వండి బతిమిలాడాడు వసంత్. నిజంగా లేవు బాబు అని ఏదో గుర్తొచ్చి ఒక్క నిమిషం అని షట్టర్ బయట నుంచి కుండలో నీళ్లు తీసుకుని వచ్చాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి మళ్ళీ ఇంటి బాట పట్టారు వసంత్ మీనా. పావుగంటలో మీనా వాళ్ళ ఇల్లు చేరుకున్నారు. మీనా, వెళ్ళండి, మీరు ఇంటికి వెళ్ళే వరకు ఇక్కడే ఉంటాను అన్నాడు వసంత్. ఎందుకు వసంత్, ఇంటికి రండి అంది మీనా మొహమాటంగానే. ఆమె పరిస్థితి అర్థమై నిస్సహాయత గ్రహించి, వద్దులే మీనా, ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటూనే పదార్థాలు తీసేస్తారు, ఇటువంటప్పుడు ఇంటికి వస్తే ఇంకేమన్నా ఉందా? ఈ సమాజం అసలు మంచిది కాదండోయ్. పక్క వాళ్ళ జీవితాన్ని ఎప్పుడెప్పుడు చీకటి చేద్దామా అన్నట్టు చూస్తూ ఉంటుంది. వెళ్ళండి అన్నాడు వసంత్. మీనాకి అతడి వ్యక్తిత్వం బాగా నచ్చింది. ఇట్స్ ప్లెజర్ మీటింగ్ యూ వసంత్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంది మనస్ఫూర్తిగా నవ్వుతూ. మెన్షన్ నాట్ మిస్ మీనా, టేక్ కేర్ అని ఆమె సేఫ్గా వెళ్ళే వరకు అక్కడే ఉండి వెనుతిరిగాడు వసంత్. అతనిలో ఇదివరకు ఏదో తెలియని ఆనందం. ఇంతవరకు కలిసి నడిచిన దారిలో ఒంటరిగా వెళ్ళాలి అనిపించలేదు వసంత్కి. ఫోన్ తీసి పాటలు పెట్టుకున్నాడు. వెన్నుల్లో ఇద్దరు చిన్నపిల్లలా ఆడుకోవటం గుర్తొచ్చి నవ్వుకున్నాడు. మీనా గేట్ తీసి లోపలికి వెళ్తుంటే పక్కింటి 50 ఏళ్ల కాంతారావు బాల్కనీలో సిగరెట్ వెలిగిస్తూ అదో రకంగా చూశాడు.
ఆ చూపులు మీనాకి అలవాటైనా అంత రాత్రి వేళలో కూడా అతను మీనాని చూడటానికే మెలకువగా ఉండటం ఆ మనసుని కలిచివేసింది. చచ్చా, అతని కూతురు లాంటి దాన్ని ఇలా నా వైపు వంకరగా ఎలా చూడగలుగుతున్నాడు? ఒంటరిగా ఉండే ఆడవాళ్ళన్నా, మగదిక్కు లేని కుటుంబాలన్నా ఎంత చులకనా? అదే వాళ్ళ కుటుంబంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇలానే ఆలోచించేవాళ్ళ? ఈ సమాజం తన తప్పులు కప్పిపుచ్చుకొని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకో ఏ దేవుడు దిగి వచ్చినా ఇలాంటి వాళ్ళని మార్చలేడు. రాముడికే తప్పలేదు, ఇక నా బోటి వాళ్ళు ఎంతని విరక్తిగా నవ్వుకుంటూ తన దగ్గర ఉన్న తాళం తీసుకుని లోపలికి నడిచింది మీనా. అందరూ గాఢ నిద్రలో ఉన్నాడు. ముఖం కడుక్కొని హాల్లో ఉన్న చాప పరుచుకొని చిన్న బెడ్ లాంటిది వేసుకొని నడుం వాల్చింది. ఈరోజు జీవితంలో ఒక కొత్త వ్యక్తి పరిచయం. అందరిలో లేడు ఆ మనిషి. అరే, చిన్న పిల్లాళ్ళ వెన్నెల్లో ఆడుకుంటున్నాడు. మరోసారి ఏదో తల పండిపోయిన వాడిలా ఓదారుస్తున్నాడు. నా కోసం నా వెనకే ఆటోలో ఫాలో అయ్యాడా? ఎందుకు? తనకేం అవసరం? ఒంటరిగా ఎప్పుడు ఆడది కనిపిస్తుందా అనుకునే రోజుల్లో ముక్కు ముఖం తెలియని ఒక అమ్మాయి కోసం రావటం అతని ఔన్నత్యానికి మెచ్చుకోవచ్చు. వసంతి ఎంత బాగుందో పేరు. ఈ అబ్బాయి తన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాల్లో వసంతాన్ని తీసుకొస్తాడని ముందే తెలిసేమో, అందుకే ఆ పేరు పెట్టుంటారనుకుంటా. సన్నని ఆమె గొలుసుతో ఆడుకుంటూ అనుకుంది మీనా. తనకు తెలియకుండానే సన్నగా నవ్వుకుంది కూడా. హలో మిస్ మీనా, ఏంటి ఆలోచనలు? తగ్గు తగ్గు, బుద్ధి హెచ్చరించింది. వెంటనే ఎవరో తనని తట్టి లేపినట్టు అనిపించింది. గుండెల మీద చేయి వేసుకుని అతిగా ఆలోచిస్తున్నానంటావా? తనలో తానే మాట్లాడుకుంది. మరీ అది కాకపోతే మిగతా అసలు ఆ అబ్బాయి మంచోడో కాదో ఏమో, మంచిగా మాట్లాడి ఇంటి వరకు వచ్చేసాడేమో, రేపు ఇదే అదునుగా తీసుకొని నిన్ను వేధిస్తాడేమో, ఎవరికి తెలుసు. ఒక్క క్షణం మీనా ఉలిక్కిపడింది. తన మీనా లాంటి కళ్ళను అటు ఇటు తిప్పుతూ, ఇది నిజమే ఉంటుందా? ఈ రోజుల్లో మనసు కంటే బుద్ధిని ఎక్కువ నమ్మాలి. మనసున్న మనుషుల్ని ఎవరూ పట్టించుకోరు. ఎవరి స్వలాభాలు వాళ్ళవి. అలాగే ఈ వసంతి ఏవో ఎందుకైనా మంచిది. అసలు ఆలోచించకుండా ఉండటమే ఉత్తమం. కనురెప్పలు భారంగా మూతపడుతుంటే వాటికి విశ్రాంతినిచ్చి మెల్లగా నిద్రలోనికి జారుకుంది. నల్లటి నిశీదిలో వెన్నెల వెలుగులా తన కళల ప్రపంచంలో వెలుగు నింపుతూ నవ్వుతూ కనిపించాడు వసంత్. చాచా, ఆ అబ్బాయి అలాంటివాడు కాదు. మధ్యలో కలవరించి మళ్ళీ నవ్వుకుంది, అచ్చం చిన్నపిల్లలు నిద్రలో నవ్వుకున్నట్టు. ఏరా వసంత్, ఇంత లేట్ అయిందేంటి? తాళం తీస్తూ అడిగాడు వంశీ. ఆ అమ్మాయి మీనాని ఇంటి వరకు పంపించి వచ్చేసరికి లేట్ అయిందిరా, సోఫాలో కూలబడుతూ అన్నాడు వసంత్. అదేంట్రా, నువ్వెందుకు వెళ్ళావు ఆమెతో? వంశీ సందేహంగా అడిగాడు. నువ్వు వెళ్ళక ఏం జరిగిందంటే, మీనాని ఫాలో అయిన దగ్గర నుండి ఇంటికి వచ్చే వరకు జరిగినవన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు వసంత్. స్కౌండ్రల్, ఎంత పని చేశాడ్రా ఆ క్యాబ్ డ్రైవర్. సమయానికి నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది, లేదంటే పాపం ఆ అమ్మాయి ఏమైపోయేదో. ఇలాంటి వాళ్ళ వల్లే మంచి వాళ్ళని కూడా నమ్మటం లేదు లోకం. మంచి పని చేశారు వసంత్. వంశీ అతని భుజం తట్టి టోస్ట్ ఇంకా ఫ్రూట్ జ్యూస్ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. వసంత్ ఫ్రెష్ అయ్యి వచ్చి మీనా గురించి ఆలోచిస్తూ మళ్ళీ ఎప్పుడు కలుస్తారు మేడం అని నవ్వుకొని అలానే సోఫాలో వెనక్కి జారిపడి నిద్రపోయాడు. అక్క అక్క, ఏంటా ముద్దు నిద్ర? రోజు ఉదయాన్నే నిద్రలేచే మీనా ఈరోజు పొద్దెక్కినా నిద్ర లేకపోవడంతో కాస్త ఆశ్చర్యంగా అనిపించి వాళ్ళ అక్కని నిద్రలేపాడు నందు. ప్రతిరోజు ఏదో ఒక ఆలోచనలతో నిద్రలేచే మీనా ఈరోజు ప్రశాంతంగా కళ్ళు తెరిచింది. ఏరా నందు, టైం ఎంతైంది? చాప చుట్టేసి పక్కన పెడుతూ అడిగింది. 7:30 చేతులు కట్టుకుంటూ చెప్పాడు నందు. మై గాడ్, ఎంతలా నిద్రపోయాను. గబగబా జడముడి వేసుకుని బెడ్రూమ్లో బట్టలు చేతి మీద వేసుకుని బ్రష్ మీద పేస్ట్ వేస్తూ అంది మీనా. వాడు అడిగేది కూడా అదే అక్క. ఏంటి ఎప్పుడు లేని అలవాటు అని టీ కప్పు చేత్తో పట్టుకొని చెక్క కుర్చీలో కూర్చుంటూ అంది సమయు. నువ్వెప్పుడు వచ్చావే? ఆనందంగా అంది మీనా. అది నిన్న రాత్రి వచ్చిందే అల్లుడు గారు, అదే మీ మరిది గారు దిగబెట్టి వెళ్ళిపోయారు. మీనా తల్లి శ్రీలత దేవుడి పటం ముందు పూలు పెడుతూ అంది. ఓహో అలాగా. అమ్మా, నేను స్నానం చేసి వెళ్ళి చికెన్ తీసుకొస్తాను. ఈరోజు వీళ్ళిద్దరికీ బిర్యానీ చేసి పెట్టు. పాపం సరిగ్గా తింటుందో లేదో, మన సమయం చిక్కిపోయింది కదమ్మా. చెల్లెలి వైపు ప్రేమగా చూస్తూ అంది మీనా. వెంటనే పక్కింటి నుండి ఎవరో అన్నారిలా, మీ చెల్లెలు కాదమ్మాయి,
నిన్ను నువ్వు చూసుకున్నావా? ఏదో డైటింగ్ చేసే హీరో ఇలా రోజు రోజుకి బక్కపలుసుగా అయిపోతున్నావు. ఎంతసేపు ఇంట్లో వాళ్ళ గురించేనా? నిన్ను నువ్వు పట్టించుకునేది ఏమైనా ఉందా? హెచ్చరిస్తూనే ఆప్యాయంగా అడిగింది తులసి, పక్కింటి కాంతారావు గారి భార్య. ఆవిడికి మీనా అంటే వల్లమాలిన ప్రేమ. తండ్రి పోయాక చిన్న వయసులోనే ఎంత పెద్దరికంగా వ్యవహరించేదని, తాతయ్య కాలం చేసిన కుటుంబ బాధ్యతలు విస్మరించకుండా తన శక్తిని మించి కుటుంబాన్ని పోషిస్తుందని మీనాని సొంత కూతుర్లా చూసుకుంటుంది తులసి. కానీ ఆమెకేం తెలుసు, తులసి వనంలో గంజాయి చెట్టులా తండ్రి లాంటి ఆమె భర్త మీనా మీద కన్నేశాడని. నాకేమైంది పిన్ని, నేను బాగానే ఉన్నాను కదా, నవ్వుతూ అంది మీనా. ఎందుకు ఎందుకు బాగాలేదమ్మా? ఇలా ఉంటే బాగానే ఉంటావు. చెల్లికి పెళ్లి చేసావు, తమ్ముడిని చదివిస్తున్నావు, నీకంటూ ఒక తోడు ఉండాలా వద్దా? ఎల్లకాలో ఇలానే ఉండిపోతావా ఏంటి? లత, మన మీనా కూడా మంచి సంబంధం ఏదైనా చూడొచ్చు కదా. పిల్లని ఇలా ఏకాకిలా ఎన్నాళ్ళు ఉంచుతావు? మీనా ఏం మాట్లాడకుండా స్నానాల గది వైపు నడిచింది. వాళ్ళ మాటలు తనకి లీలగా వినిపిస్తున్నాయి. అరే, నేనేమన్నా వద్దన్న తులసి, పెళ్ళిడు వచ్చినప్పుడు చేసుకుంటానే అంటే అమ్మ తమ్ముడు చెల్లి వీళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారో అని వద్దని మొండికేసింది. ఇప్పుడేమో దానికి వయసు ఎక్కువైపోయిందని సంబంధాలు రావడం తగ్గిపోయాయి. మొన్న మా అన్న తెచ్చిన సంబంధం చేసుకోవే అంటే వాడు మంచివాడు కాదని, అతను మాట్లాడే పద్ధతి బాలేదని వద్దంది. ఇంకెవరు వస్తారు తులసి? వచ్చేదేదో చేసుకోవాలి కానీ పూజ మిగిస్తూ హారతిస్తూ అంది లత. తులసి మనసు చివుక్కుమంది. లత, నువ్వు కూడా ఆ సంబంధాన్ని సమర్థిస్తున్నావా? వాడికి దగ్గర దగ్గర 50 ఏళ్ళు, పైగా రెండో పెళ్ళి. కడిగిన ముచ్చుల్లా ఉండే మన మీనాకి వయసు పోయినా వాడికి అసలేమన్నా సంబంధం ఉందా? అక్కడికి నీ బలవంతం మీద చేసుకుంటూనే అంది. దేవుడి దయ వల్ల వాడికి ఏం బుద్ధి పుట్టిందో ఏమో, వాడే వద్దన్నాడు. లేకపోతే పిల్ల పరిస్థితి ఏంటి? అమ్మో, తలుచుకుంటేనే భయంగా ఉంది. అయినా లత, ఇన్ని రోజులు మీనా కష్టపడింది మీకోసమే కదా. తనే లేకపోతే ఈరోజు ఈ కుటుంబం ఇలా ఉండేదా చెప్పు? మీనాకి ఈ మాటలన్నీ వింటుంటే ఏదో తెలియని బాధ. తన వల్లే తనని అర్థం చేసుకోవట్లేదు. అది మనసుకు తీరని గాయం. తన స్వార్థం తను చూసుకుంటే ఈరోజు ఎంతో ఆనందంగా ఉండేది. కానీ తను అలా అనుకోలేదు. అదే తను తప్ప. ఆమె కన్నీళ్ళు పైన షవర్ నుండి కారుతున్న నీళ్ళల్లో కలిసిపోయాయి. కాసేపు అలానే ఉండి గబగబా స్నానం చేసి బయటకు వచ్చి ఆఫీస్కి వెళ్ళడానికి తయారయ్యింది. సోఫాలో కూర్చుని టిఫిన్ తింటుంటే తల్లి, తమ్ముడు, చెల్లి ఒకరినొకరు చూసుకొని సైగ చేస్తున్నారు. నువ్వు అడుగంటే నువ్వు అడగని. ఏమన్నా అడగాల? వాళ్ళ వైపు చూడకుండానే అంది మీనా. అదక్క, నాకు పెళ్ళికి పెట్టవలసిన హారం ఇంకా పెట్టలేదని మా అత్తింటి వాళ్ళు అడుగుతున్నారు, అందుకని సమయం అంది. అమ్మా మీనా, నీకు తెలుసు కదా, నేను నెలలా చీటీపాట కడుతున్నానని, వాటికి ఇంకా డబ్బులు ఇవ్వలేదు. అందుకని మీనా వాళ్ళ అమ్మ అంది. అక్క కాలేజీలో ఫీజు కట్టాలి, అలాగే ఫ్రెండ్స్ అందరం టూర్కి వెళ్దాం అనుకుంటాం, కొంచెం డబ్బులు ఎక్కువ కావాలక్క, అందుకని మీనా వాళ్ళ తమ్ముడు నందు అన్నాడు. తినే ప్లేట్ పక్కన పెట్టి భారంగా ఊపిరి పీల్చుకుంది మీనా. సోఫాలో వెనక్కి వాళ్ళ కళ్ళు మూసుకుని ఒక నిర్ణయానికి వచ్చింది. 2 రోజుల్లో అందరికీ డబ్బు ఏర్పాటు చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అని బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. థ్యాంక్ యూ అక్క, నా బంగారు తల్లి. ముగ్గురు మీనాని తెగ మెచ్చుకున్నారు. మీనా చిన్నగా నవ్వుకుని చెప్పులు వేసుకుని బయటికి నడిచింది. అదేంటి టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతున్నావు? లత గట్టిగా అంది. కడుపు నిండిపోయిందమ్మా, చికెన్ మస్తాన్తో పంపిస్తాను, వాళ్ళకి వండి పెట్టు అని మరో మాటకి తావివ్వకుండా వెళ్ళిపోయింది మీనా. నందు, సమయు ఎవరు ఆనందంలో వాళ్ళు ఉన్నారు. లత మాత్రం కొద్దిగా బాధపడింది. ఎంతైనా తల్లి మనసు కదా. కానీ చీటీపాట విషయంలో ఆనందం ఆమెకి ఆ బాధ ఎక్కువసేపు నిలవనివ్వలేదు. సూర్యకిరణాలు తన మోమిని తాకుతుంటే నిద్ర లేచాడు వసంత్. అమ్మా కాఫీ, గట్టిగా అరిచాడు. అబ్బబ్బబ్బా, తెస్తున్నారా? ఎందుకు అలా అచ్చోసిన ఆంబోతులా అరుస్తావు? ఎందుకే వాడినలా తిడతావు? ఏదో నీ ఆస్తి రాసిమ్మన్నట్టు నా కొడుకు కాఫీగా అడిగాడు. ఎక్కడైనా కొడుకుని తల్లి గారం చేస్తుంది అంటారు, ఇక్కడ అంతా వ్యతిరేకం. తండ్రి గారమై ఎక్కువైపోయింది. మా తండ్రి కొడుకులు చూస్తే నీకు కుళ్ళు కదా. నిజం చెప్పు. జ్ఞాపకాలు కనురెప్పల మాటున దొల్లుతుంటే తడితీరిన కళ్ళతో భారమైన గుండెతో మంచం మీద వెనక్కి వాలాడు వసంత్. ఎంత అందమైన కుటుంబం. ఒక్క యాక్సిడెంట్ అంతా చిన్నాభిన్నం చేసింది. చిన్న వయసులోనే అతని తల్లిదండ్రుల్ని దూరం చేసింది. జాలిపడిన వారే కానీ చేరతీసిన వాళ్ళు లేరు. ఎంత కష్టపడ్డాడు చదువు కోసం, ఉద్యోగం కోసం, తను ఈ స్థాయి ఉండటం కోసం. ఈరోజు మా అమ్మా నాన్న ఉండుంటే ఎంత బాగుండేది కదా. వసంత్ మనసు విలువెల్లాడిపోయింది.
ఇంతలో టేబుల్ మీద ఫోన్ మోగింది. ఎవరికో క్యాటరింగ్ కావాలట, కస్టమర్స్ వస్తున్నారు, త్వరగా రెస్టారెంట్కి రా అని ఫోన్ చేశాడు వంశీ. ఆలోచన పక్కన పెట్టి చకచకా తయారయ్యి రెస్టారెంట్కి బయలుదేరాడు వసంత్. హలో మీనా. చెప్పండి సన్యాసరావు గారు. మీనా, ఈరోజు కస్టమర్స్ ఈవెంట్ విషయంలో కొద్దిగా బెట్టు చేస్తున్నారు. అదే డెకరేషన్ విషయంలో కాస్త మెటీరియల్ కోసం నువ్వు ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడరామ్మా. సార్, నేనెలా వెళ్తాను? సుధాకర్ గారు ఉన్నారు కదా, అతన్ని పంపించండి. అతను లేడమ్మా, సెలవు పెట్టాడు. ఈ ఒక్కరోజుకి హెల్ప్ చేయతల్లి. వాళ్ళు మంచి సౌండ్ పార్టీ, కాకపోతే సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు లేక వద్దు అంటున్నారు. వాళ్ళు ఈవెంట్కి ఒప్పుకుంటే మీ అందరికీ బోనస్ కూడా ఇవ్వచ్చు. నా తల్లివి కదూ, వెళ్ళిరమ్మా. పాపం బాస్ అలా బతిమలాడాడు. పెద్దాయన అలా బతిమలాడుతుంటే నచ్చక, అందులోనూ ఈ నెల తన కుటుంబ ఖర్చులు గుర్తొచ్చి వాట్సాప్లో లొకేషన్ చూసి సరే అంది మీనా. తను వెళ్ళే అడ్రస్ అక్కడికి దగ్గరలోనే కావడంతో ఆటో ఆపమని, పొద్దున కూడా ఏం తినక తలనొప్పిగా ఉంటే కాఫీ తాగి వెళ్దామని ఎదురుగా ఉన్న రెస్టారెంట్ వైపు నడిచింది. ఒరే వంశీ, నాకేంట్రా ఈరోజు కుడికన్ను తెగ అదురుతుంది, పెరుగావుల్లో పోపు వేస్తూ అన్నాడు వసంత్. ఇందాక క్యాటరింగ్ ఓకే అయింది, ఇప్పుడు అంతకంటే మంచిది ఏదో జరగబోతుందేమో. వెయిటర్స్కి పని అప్పచెప్తూనే సాంబార్కి కావాల్సిన కూరగాయలు దగ్గర తీసుకుంటూ అన్నాడు వంశీ. అంతే అంటావా? నవ్వుతూ అప్రయత్నంగా డోర్ వైపు చూసి ఒరే వంశీ ఆనందంతో గట్టిగా వంశీ భుజం మీద కొట్టాడు వసంత్. అటు చూడు అన్నట్టు. రే వంశీ, మీనారా ఆశ్చర్యపోతూ అన్నాడు వసంత్. నాన్న, పెళ్ళి కాని వసంత్. వంశీ వైపు కోపంగా చూశాడు వసంత్. నాలుగు ఖర్చుకున్నాడు వంశీ. సారీ అన్నట్టు ముఖ కలువకలు మార్చేసి, పోనీ పెళ్ళిడికి వచ్చిన వసంత్? వద్దులే, బాలేదు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వసంత్? చిచి, మరీ కక్కుర్తిగా ఉంది. పోనీ పిల్ల కోసం వెతుకుతున్న వసంత్? అబ్బే, ఇది పరమ చండాలంగా ఉందిరా వసంత్. ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసేవాడిలా మరి ఏమనాలి నిన్ను? ఒరే అబ్బాయి, ఎంత ఆలోచించినా నేను ఏమని పిలవాలో అర్థం కావట్లేదురా నాకు. అప్పటి వరకు వంశీని కామ్గా చూస్తున్న వసంత్ స్టవ్ మీద అట్లగాడ పెట్టి, వంశీ ఇటు చూడమ్మా అని చెయ్యి పట్టుకున్నాడు. గతుక్కుమన్నాడు వంశీ. అతనిపై ప్రాణాలు పైనే పోయాయి. వద్దురా వసంత్, ప్లీజ్ రా, వదిలేరా. అయ్యో, అలా అనకూడదు సార్. మీరు నాకు ఎన్నెన్ని బిరుదులు ఇచ్చారు, మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. వంశీ చేతి దగ్గరికి అట్లకాడ తెస్తూ అన్నాడు వసంత్. బుద్ధి గడ్డి తిని నోరు కుదరక సరిగ్గా ఉండక ఏదో వాగాన్రా, నా బంగారు కొండ కదా. వసంత్, క్షమించేరా. నా చేతికి ఏమైనా అయితే మా ఆవిడ తట్టుకోలేదు రోయ్. ఆఖరి అస్త్రాన్ని సంధించాడు వంశీ. ఏం పర్లేదు, మా చెల్లికి నేను చెప్తాను. నన్ను అన్నేసి మాటలని మా చెల్లి మాత్రం ఊరుకుంటుందా ఏంటి? అబ్బా, ఇంట్లో అది బయట వీడు. వేగలేక చస్తున్నా మనసులో తిట్టుకున్నాడు వంశీ. ఏంట్రా నన్ను తిట్టుకుంటున్నావా? ఏదో పరధ్యానంలో అనేశాడు వంశీ. ఒరే వసంత్, ఆపై మంచి మాటలు పైకి మాట్లాడకూడదు. గట్టిగా చెవులు మూసుకున్నాడు వంశీ. అంత లేదు, నీలో నాకు మంచి మాటలు రావులే, కానీ మర్యాదగా వాత పెట్టించుకో, లేదంటే లాస్ట్ మంత్ నీ ట్రిప్ గురించి మా చెల్లికి చెప్పేస్తా. వంశీ కళ్ళు బయలు కమ్మాయి. దొంగ విధవా, అన్నంత పని చేస్తాడు. వీడిని ఏడిపించటం, అందులోనూ పెళ్లి విషయంలో నా తప్పేగా. ఏం చేద్దాం? ఆ వాత పెట్టించుకోవడం కంటే కాళ్ళు పట్టుకోవటం మంచిది. ఏం చేయలేక కాళ్ళబేరానికి వచ్చేసాడు వంశీ. వసంత్ ఈగో సాటిస్ఫైడ్ అయింది. తన కృష్ణుడు వంశీ అర్జునుడు అన్నంత లెవెల్లో బిల్డప్ ఇస్తూ తన ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చున్న వంశీని చూసి గీతలో 2 లైన్ని హితపోత చేశాడు. వంశీ మనసులో తిట్టుకుంటూ పైకి మాత్రం బలవంతంగా నవ్వాడు. ఈ శ్లోకానికి అర్థం తెలుసా? ఎన్టీఆర్ లెవెల్లో యాక్ట్ చేస్తూ అన్నాడు వసంత్. అతని అభయహస్తం మాత్రం అలానే ఉంది. వంశీ నెమ్మదిగా పైకి లేచి వసంత్కు దూరంగా జరిగి చేతులు కట్టుకుని, తెలుసురా వసంత్, వాసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడంట నవ్వాపుకుంటూ చెప్పాడు వంశీ. మంచిది, ఇప్పటికైనా తెలుసుకున్నావు అని చిన్నగా నవ్వి మరుక్షణం ఏమన్నాడో అర్థమే. ఒరే వంశీ, చచ్చావురా ఈరోజు నా చేతిలో అంటూ అతని వెనక పడ్డాడు. పోరా నువ్వు నీ ఓవర్ యాక్షను. వంశీ ఆగు, దొరికితే నా చేతిలో చచ్చావే. చెల్లికి ట్రిప్ గురించి చెప్పేస్తా. మీ చెల్లి ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు. షాపింగ్ తీసుకువెళ్ళేస్తా, అదే కూల్ అవుద్ది. చెప్పుకోపే. ఇద్దరు ఒకరి వెనకాల ఒకరు పరిగెత్తూ ఉంటే ఎవరో గట్టిగా నవ్వుతున్నట్టు అనిపించి ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారు. ఎదురుగా మీనా నోటికి చెయ్యడ్డు పెట్టుకుని నవ్వుతూ కనిపించింది. వెర్రిమొహాలు పెట్టుకుని నవ్వుతూ,
వాట్ ఏ ప్రెజెంట్ సర్ప్రైజ్, మీరు ఎప్పుడొచ్చారు అన్నారు ముక్తకంఠంతో ఇద్దరు. మీరిద్దరూ డ్రామాలు మొదలుపెట్టినప్పుడు ఇక్కడే ఉన్నాను వంశీ, చెప్పింది మీనా. అంటే మీనా గారు మా వసంత్కి స్క్రూలు తింగరుడు, పైగా వాడికి యాక్టింగ్ అంటే కూడా ఇష్టం, అందుకే అప్పుడప్పుడు ఇలా ఏదేదో వాగాడు, పెద్దగా పట్టించుకోకండి అన్నాడు వంశీ. అలాగే అన్నట్టు తల చిన్నగా ఊపింది మీనా నవ్వుతూ. వసంత మొహం ఎర్రగా మారిపోయింది కోపంతో, పైగా చిన్నబుచ్చుకున్నాడు కూడా. ఎందుకో వసంతని అలా చూస్తే మీనాకు నచ్చలేదు, పైపెచ్చు కొద్దిగా జాలిగా కూడా అనిపించింది. మీరు మరీ ఏడిపిస్తున్నారు వంశీ, అయినా వసంత గారికి ఏం తక్కువ, నిజంగా యాక్టింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే మంచి హీరో అయ్యేవారు అంది మీనా మెచ్చుకోలుగా. ఆ మాటకి వంశీ ముఖం వాడిపోతే వసంత మాత్రం రెక్కలొచ్చిన పక్షిలా ఊహాలోకంలోకి విహారం మొదలుపెట్టాడు. మీనా వైపు చూసి ఏదో ఆస్కార్ తీసుకున్న లెవెల్లో వినమ్రంగా తల వంచి థ్యాంక్ యూ అన్నాడు. మళ్ళీ నవ్వుకుంది మీనా. మీనా, నిన్ను జరిగినంత వసంత చెప్పాడు, థ్యాంక్ గాడ్, మీకు ఏం కాలేదు కదా అన్నాడు వంశీ. అవును వంశీ గారు, మీ ఫ్రెండ్ లేకపోతే అమ్మో ఆ ఊహే భయంగా ఉంది అంది మీనా. ఆమె చేతులు సన్నగా వణికాయి. అది గమనించిన వసంత్ ఆ విషయం వదిలే వంశీ, మీనా మీరేం తీసుకుంటారు, ఫస్ట్ టైం మా రెస్టారెంట్కి వచ్చారు కదా, నాకు 1 క్యాపుచినో అందంగా నవ్వుతూ అంది మీనా. సూపర్ మేడం, మీరు వెళ్ళి కూర్చోండి, నేను తీసుకుని వస్తాను అన్నాడు వసంత్. కానీ సెల్ఫ్ సర్వీస్ అని రాశారు కదా, అందమైన చేతి వెళ్ళని పక్కనే ఉన్న బోర్డు వైపు చూపిస్తూ అంది మీనా. అది కస్టమర్స్కి మిస్ మీనా, మీరు నా ఫ్రెండ్ కదా. ఫ్రెండేనా, ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు వసంత్. విశాలమైన అతని కళ్ళు అందంగా నవ్వుతున్నాయి. ఒక క్షణం మీనా గుండె వేగంగా కొట్టుకుంది. అప్రయత్నంగా ఆఫ్ కోర్స్ అంది, చాలా చిన్నగా, మరింత తీయగా. సో ప్లీజ్ అని టేబుల్పై చూపించాడు వసంత్. ఓకే, కళ్ళతోనే చెప్పి కిటికీ పక్కనే ఉన్న టేబుల్ వైపు నడిచింది మీనా. కారణం అక్కడ అందమైన పెయింటింగ్ టేబుల్ మీద ఉన్న ఇంటీరియర్ ఫ్లాట్ ఆమెని విపరీతంగా ఆకర్షించాయి. మీనా ఆ రోజు గులాబీ రంగు చీర కట్టుకుంది. పచ్చని ప్రకృతి మధ్యలో విచ్చుకున్న గులాబీ పువ్వులా ఉందామె. వసంత్ తను అడిగింది తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. సిప్ చేసి వావ్ అనకుండా ఉండలేకపోయింది. వసంత గారు, మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందండి, ఎంత బాగుందో తెలుసా, మీనా లాంటి కళ్ళు మరింత పెద్దవి చేస్తూ చెప్పింది మీనా. థ్యాంక్ యూ మీనా, చిన్న నవ్వు నవ్వాడు వసంత్. అతను ఏదో మాట్లాడలోగా మీనా ఫోన్ మోగింది. ఏకలింగం స్క్రీన్ మీద పేరు చూసి తిట్టుకుంది. వీడు ప్రశాంతంగా కాఫీ కూడా తాగనిచ్చి చావడు అని. ఎవరు, కనుబొమ్మల పైకి ఎగరేసి అన్నాడు వసంత్. రాక్షసుడు, పెదాలు మాత్రమే కదుపుతూ చెప్పింది మీనా. మీ బాస్? ఈసారి వసంత్ కూడా అలానే అడిగాడు. మీనా కనరెప్పుడు వాల్చి చెప్పింది. వసంత్ అక్కడే చైర్ జరిపి కూర్చున్నాడు. సార్, ఓకే సార్, వెళ్తున్నాను. అలాగే ఫోన్ పెట్టేసి గబగబా కాఫీ సిప్ చేస్తూ బిల్ ప్లీజ్ అంది మీనా. వసంత్ కోపంగా చూశాడు. మీనాకి ఎందుకలా చూస్తున్నాడో అర్థం కాలేదు. వసంత్ గారు, బిల్ కంగారుగా అడిగింది. మీనా, మీరు నా ఫ్రెండే కదా, ఎలా బిల్ అడగొచ్చా? వసంత్ బొంగుమూతి పెట్టాడు. మీనాకి నవ్వొచ్చింది. ఇలా ఫ్రెండ్ అని చుట్టమని ఫ్రీగా ఫుడ్ పెడుతుంటే మీ రెస్టారెంట్ అమ్ముకోవాలి, అలా ఏం కుదరదు కానీ ప్లీజ్, బతిమలాడుతున్నట్టు అడిగింది మీనా. ప్లీజ్ మీనా, పోనీ ఫస్ట్ టైం మా రెస్టారెంట్కి వచ్చారు కదా, కాంప్లిమెంట్ అనుకోండి ప్లీజ్ ప్లీజ్, వసంత్ చాలా బతిమలాడుతూ అడిగాడు. అతను బతిమలాడుతున్నట్టు అడుగుతుంటే మీనా ఏం మాట్లాడలేకపోయింది. ఓకే, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినా తప్పకుండా బిల్ తీసుకోవాలి మరి. షూర్ మిస్ మీనా అన్నాడు వసంత్. అతని ముఖంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనపడుతుంది మీనాకి. ఆశ్చర్యంగా కూడా అనిపించింది. తను కాఫీ తాగితేనే ఇంత ఆనందపడే వాళ్ళు కూడా ఈ భూమి మీద ఉన్నారా అని. ఉదయం ఇంటి నుండి వస్తూ మధ్యలో వదిలేసిన టిఫిన్ గుర్తొచ్చి, అదే మొదటిసారి కాదు, చాలాసార్లు జరిగింది. అయినా ఎప్పుడు ఇంట్లో వాళ్ళు కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు, ఉదయం సరిగ్గా తినలేదు, ఇప్పుడైనా ఏమన్నా తిన్నావా అని. ఇప్పుడు వసంత్ అలా బతిమలాడుతుంటే తన కాఫీ కప్పు తాగిందని తెగ సంబరపోతుంటే మీనా మనసులో ఏదో తెలియని ఆత్మీయభావం నిండుకుంది. ఏదో తృప్తి, అంతకు మించి ఏదో సంతోషం, ఇంకేదో సాధించాను అనే భావం. ఏం సాధించిన తను? అభిమానంతో కూడిన బాధ్యతాయమైన మాటలే కదా. పిచ్చి మనసు ఈ చిన్న మాటకే సంబరపడిపోతుంది. ఇన్ని రోజులు ఏమైంది ఆ మనసు? కొన్నేళ్లుగా మరబొమ్మలా పని చేసుకుంటూ పోతుంటే కానీ తన మనసుని ఎవరైనా పట్టించుకున్నారా? ఎవరో ఎందుకు, తనే పట్టించుకోలేదు. కారణం తన అన్న వాళ్ళు అలా ఆమెతో మెలగలేదు. అందుకే వసంత చూపించిన ఆ చిన్నపాటి అభిమానానికి ఆ మనసుతో పాటు కళ్ళు కూడా తడిసేశాయి.
తన కన్నీళ్ళని జాగ్రత్తగా దాచేస్తూ థ్యాంక్ యూ వసంత్ గారు అంది మనస్ఫూర్తిగా. చిన్న నవ్వు నవ్వాడు వసంత్. మళ్ళీ ఎప్పుడు కలిసేది అన్నట్టు. ఏమో చూద్దాం అంది మీనా. తన హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని బాయ్ అని అతి సున్నితంగా చెప్పి రెస్టారెంట్ నుండి బయటకు నడిచింది. మీనా వెళ్ళిన వైపే వసంత్ చూస్తూ నిల్చున్నాడు. ఎందుకని మీనాను చూసిన ప్రతిసారి ఆమె ఎందుకంత బేలగా కనిపిస్తుంది తనకి? ఆమె కళ్ళల్లో ఎందుకు నైరాస్యం? ఇది తనొక్కడికే ఎందుకు కనిపిస్తుంది? తను మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఆమె కళ్ళు ఎందుకు అతనికి ఊసులు చెప్తున్నాయి? మరెవరితో మాట్లాడినా ఆ కళ్ళల్లో భావాలే ఉండవు. మీనా, మీ మనసు నా గురించి ఏం ఆలోచిస్తుంది? అసలేంటి మన పరిచయానికి అర్థం? చాలా సంవత్సరాల తర్వాత వసంతకు కూడా ఒక మనసున్నట్టు అనిపించింది. తల్లి తండ్రి చనిపోయాక యాంత్రికంగా బతికాడు. అతని లోకం చాలా చిన్నది. వంశీ మరికొంతమంది స్నేహితులు అంతే. ప్రతిరోజు అదే ఉదయం. కానీ ఆ వెలుగులో ఏదో చీకటి, ఒంటరి అనే భావం నిన్నటి వరకు కూడా అలానే ఉంది. కానీ మీనాను చూసిన తర్వాత అనిపించింది తన జీవితంలో ఏదో కొత్త వెలుగు. చెప్పాలంటే ఆ రోజు తన జీవితంలో నిజమైన ఉషోదయంలా అనిపించింది వసంత్కి. ఏం జరిగింది మీనా మన జీవితాల్లో? టేబుల్కు జారబడి కళ్ళు మూసుకున్నాడు వసంత్. ఇంతలోనే అతని ఫోన్ మోగింది. వాట్? లేదు, నేను వెళ్ళి మాట్లాడతాను అని గబగబా బయటికి పరిగెత్తాడు. బైక్ తీసి బయలుదేరాడు. అతను కొంచెం దూరంగా ఆటో కోసం వెయిట్ చేస్తూ కనిపిస్తుంది మీనా. బైక్ తన పక్కగా ఆపి మీరు ఇంకా వెళ్ళలేదా మీనా అన్నాడు. మీనా తన పక్కనే బైక్ పార్క్ చేసిన వసంత్ని చూసింది. మీరా ఇలా వచ్చారేంటి అడిగింది. అంటే ఇక్కడేదో సినిమా షూటింగ్ జరుగుతుందంట, చూద్దామని వచ్చాను. మీరు నాతో వస్తారా అడిగాడు వసంత్. అంత వెటకారం అక్కర్లేదు వసంత్, మామూలుగా కూడా సమాధానం చెప్పొచ్చు కునుకుగా అంది మీనా. మరి ఏంటండి, పని మీద బయటికి వెళ్తున్నా, మీరు ఇంకా ఇక్కడే ఉంటే ఇలా వచ్చాను. క్యాబ్ దొరకలేదా? ఆటో కోసం ట్రై చేస్తున్నారా? అమ్మో, ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుండి క్యాబ్లో వెళ్ళాలంటే భయంగా ఉంది వసంత్ గారు. అందుకే ఆటోలో వెళ్తున్నాను. అంటే ఆటోలో అయితే సేఫ్ అంటారు అంతేనా? అలానే కాదు, ఫర్ సపోజ్ ఏమైనా ప్రమాదం అనిపిస్తే గబుక్కున ఆటో నుండి దూకేయచ్చు కదా అంది. ఏంటి, ఆటో నుండి దూకేస్తారా? చిన్నప్పుడు యాక్షన్ సినిమాలు ఏమైనా చూసారా? భలే వారండి మీరు. పొరపాటున ఏ కాలో చేయకపోతే అప్పుడేం చేస్తారు? ఇలాంటి సాహస కృత్యాలు ఆపేయండి మీనా. మీరు స్టార్ట్ అయిన వెంటనే ఎవరికైనా లైవ్ లొకేషన్ షేర్ చేయండి. సో దట్ మీరు ఎక్కడున్నారో అని కంగారు కూడా ఉండదు. ఇన్ కేస్ ఎవరైనా కొంచెం తప్పుగా బిహేవ్ చేస్తున్నారో అనిపిస్తున్న వెంటనే షీటింగ్కి కాల్ చేయండి. సిటీకి కొంచెం దూరంగా వెళ్ళవలసి వస్తే ఎవరూ లేరు అనుకుంటే పోలీసుకి కాల్ చేయండి. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నుండి మీకు హెల్ప్ చేయడానికి వాళ్ళు సిద్ధంగానే ఉంటారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు ఇప్పుడు బయటికి వెళ్ళినా ఒక్కదాన్నే ప్రయాణం చేస్తున్నా అని భయపడినా నాకు కాల్ చేసినా మాట్లాడుతూ ఉండండి. మీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. మరీ ఒక్కరే వెళ్ళలేరు అనుకుంటే, లేట్ నైట్ అయ్యింది అనుకుంటే నేను మీతో పాటు వచ్చి మీ ఇంటి వరకు దిగబెట్టే పూచి నాది. ఏమంటారు మిస్ మీనా అన్నాడు వసంత్. మీనా ఏం మాట్లాడలేదు. అలానే వసంత్ కళ్ళల్లోకి చూస్తూ ఉంది. అతని కళ్ళల్లో ఆమె ప్రతిబింబం కనపడుతుంటే ముచ్చటేస్తుంది మీనాకి. ఆ కళ్ళు నీకు నేనున్నాను అన్నట్టు చెప్తుంటే మనసు సిరిమువ్వల చిరుసవళ్ళ అందమైన లయలా ప్రేమగా కొట్టుకుంటుంది. మీనా మాట్లాడరేంటి? ఆమె కళ్ళ ముందు చేతిని ఆడిస్తూ అన్నాడు వసంత్. అందమైన స్వప్నం నుండి నిద్రలేసినట్టు అనిపించింది మీనాకి. ముగ్ధ మనోహరంగా నవ్వి అలాగే అంది. ఎందుకో ఆ మాట గుండె గదుల నుండి బయటకు వచ్చినట్టు అనిపించింది. అందుకనేమో పెద్దగా శబ్దం రాలేదు. సున్నితంగా, అతి సున్నితంగా పలికింది మీనా స్వరం. గుడ్ గర్ల్. ఇందుకీ ఎక్కడికి వెళ్తున్నారు అడిగాడు వసంత్. 1 వీక్ ముందు బర్త్డే పార్టీ కోసం అరేంజ్మెంట్ చేయాలి అని మా కంపెనీకి కాల్ చేశారు వసంత్ గారు. అన్నీ మాట్లాడుకుని సగం పేమెంట్ కూడా ఇచ్చేశారంట. సడన్గా ఏమైందో ఏమో నిన్న మా బాస్కి కాల్ చేసి క్యాన్సిల్ చేయమని చెప్పారట. చాలా పెద్ద ఈవెంట్ వసంత్ గారు. మా ఎంప్లాయీస్ అందరికీ బోనస్ కూడా ఇద్దాం అనుకుంటున్నారు మా బాస్. కానీ ఇలా అయ్యేసరికి ఫీల్ అవుతున్నారు. అందుకే పర్సనల్గా వెళ్ళి కనుక్కుందామని అంది మీనా. ఓహో అలాగా. పెద్ద ఈవెంట్ చేజారిపోతే ఎవరికైనా బాధగానే ఉంటుందిలేండి. మీరే ఫీల్ అవ్వకండి. మీరు చక్కగా మాట్లాడతారు కదా, అలానే మాట్లాడండి. వాళ్ళకి కన్విన్స్ చేయండి, తప్పకుండా ఒప్పుకుంటాడు అన్నాడు వసంత్. ఏం మాట్లాడాలో ఏంటో ఇవన్నీ నాకు తెలుసు వసంత్ గారు.
అంటే తెలుసంటే పెద్దగా తెలియదనుకోండి. మా ఆఫీస్‌లో సుధాకర్ చూసుకునేవారు. ఆయన లీవ్‌లో ఉన్నారు. అందుకే నేను వెళ్ళాల్సొచ్చింది నీరసంగా అంది మీనా. పోనీ నేను రానా మీతో? అంటే ఒక్కరే వెళ్తున్నారు కదా! అందుకని తటపటాయిస్తూనే అడిగాడు వసంత్. మీనా ఏమైనా అనుకుంటుందేమో అని. మీరు అంటే నాకేం ఇబ్బంది లేదు. కానీ నేను ఒక్కదాన్నే వెళ్తున్నట్టు మా బాస్‌కి తెలుసు కదా! ఆఫీస్ విషయాలు మాట్లాడేటప్పుడు ఇంకొకరు ఎందుకో అంటారేమో అని నా సందేహం అంది మీనా. అయితే ఇప్పుడు మీరు ఆఫీస్‌కి వెళ్తున్నారనమాట. అదేంటి వసంత్ గారు, పని మీద బయటకొచ్చి ఆఫీస్‌కి ఎందుకు వెళ్తాను? అలా అని కాదుగా, మీ ఆఫీస్‌కి వెళ్ళే బాస్‌కి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి నేను నా ఫ్రెండ్ వసంత్ గారు ఇద్దరం వెళ్తున్నాం అని చెప్తారేమో అనుకున్నాను అన్నాడు వసంత్ నవ్వుకుంటూ. మీనా వసంత్ వైపు గుర్రుగా చూసింది. ఇదేమన్నా పేరెంటవా వసంత్ బొట్టు పెట్టి పిలవటానికి అంది చిరుకోపంగా. కదా, మీ బాస్కి పని ముఖ్యం కానీ ఎంతమంది వెళ్ళారో అనేది ముఖ్యం కాదు. భయపడకండి, మీ ఆఫీస్ సీక్రెట్స్ నేనేం బయట పెట్టలే, వెళ్దామా అన్నాడు. మరి మీరేదో పని మీద బయటికి వెళ్తున్నారో అడిగింది మీనా. వసంత్ ఏం మాట్లాడలేదు. కొన్ని క్షణాలు అలానే మీనాని చూస్తూ ఉండండి, నేనే వెళ్ళి స్ట్రాంగ్గా ఒక కాఫీ తెచ్చుకుంటా అన్నాడు. మీనా ఎందుకు అని అడిగింది సందేహంగా. మరేంటండి మీరు ఏదో రిపోర్టర్లా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తుంటే? అందుకే నేనే వెళ్ళి కాఫీ తెచ్చుకుంటా. మీ సందేహాలకి నా సమాధానాలు ప్రోగ్రాం అయ్యాక తీరిగ్గా బయలుదేరదాం అన్నాడు వసంత్. పక్కున నవ్వింది మీనా. మరైతే వెళ్దామా అన్నాడు వసంత్ బైక్ స్టార్ట్ చేస్తూ. ఏంటి బైక్ మీద? మీనా కళ్ళు పెద్దవయ్యాయి. వసంత్ మీనా వైపు చూసి ఫోన్ తీసి ఏదో వెతకసాగాడు. ఏం చేస్తున్నారు వసంత్, మాట్లాడరేంటి అడిగింది మీనా. మీకోసం ఫ్లైట్ ఏమైనా ఖాళీగా ఉందేమో బుక్ చేద్దామని చూస్తున్నా, చాలా సీరియస్గా చెప్పాడు వసంత్. మీనా వసంత్ వైపు గుర్రుగా చూసింది. బైక్ హ్యాండిల్ మీద చెయ్యి పెట్టి మీరు డ్రైవ్ చేస్తారా లేదా నన్ను డ్రైవ్ చేయమంటారా అంది ఫోన్ తీసుకుంటూ. అలాంటి మంచి నిర్ణయాలు తీసుకోకండి మీనా, నాకు జీవితం మీద చాలా ఆశలున్నాయి. ప్రస్తుతానికి నేనే డ్రైవ్ చేస్తాను. గుడ్, స్టార్ట్ చేయండి అని జాగ్రత్తగా కూర్చుంది మీనా. పాపం బైక్ ఎక్కడం పెద్ద అలవాట్లేదేమో మరి. వసంత్ మీనా వైపు చూసి షెల్ వి స్టార్ట్ మేడం అన్నాడు. పోనీ లేట్ అవుతుంది అంది మీనా నాటకీయంగా పెద్ద బాస్లా. అబ్బో మేడం గారు ఆర్డర్ శిరసావహిస్తాం అన్నట్టు హుషారుగా బైక్ పోనిచ్చాడు వసంత్. ఏంటిది, ఈ అబ్బాయితో ఎందుకు ఇంత స్నేహంగా ఉంటున్నాను? మొన్నటి వరకు ఎవరో కూడా తెలియని వ్యక్తి నాకు ఏంటి ఈ అబ్బాయి మీద అంత నమ్మకం? నా ఆఫీస్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా డ్రాప్ చేస్తామని అడిగినా వద్దు అనేదాన్ని, అలాంటిది వసంతరావు గారు అడిగిన వెంటనే ఎందుకు ఒప్పుకున్నానో, అది కూడా అతను బైక్ మీద ధైర్యంగా ఎలా? అమ్మా మీనా, ఈసారి నుండి జాగ్రత్తగా ఉండవే. ఏం జరుగుతుందో నీకు? అసలు ఏమైపోయాయి నీ ఆలోచనలు? ఎవరో కూడా పెద్దగా తెలియని వ్యక్తితో ఈ చనువేంటి? అవ్వా, ఎవరికైనా తెలిస్తే నవ్విపోతారు. ఇదిగో మీనా, నీ ఆలోచనలు నీ అదుపులోలా ఉండేలా చూడు, సరేనా? తనలో తనే మాట్లాడుకుంటూ ఉండగా మీనా అడ్రస్ చెప్పండి అని తల వెనక్కి తిప్పి అడిగాడు వసంత్. అలా గట్టిగా అడిగేసరికి అదిరిపడింది మీనా. ఒక్కసారిగా వసంత్ వైపు చూసేసరికి ఇద్దరు కళ్ళు ఒక్క క్షణం కలిసి విడిపోయాయి. ఆకాశం మెల్లగా రంగు మార్చింది. నల్ల మేఘాలు కమ్ముకున్నాయి. గాలి హాయిగా వీసింది. ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది. సన్నటి చినుకులు మొదలయ్యి మనసుకు ప్రశాంతత ఇస్తుంటే సడన్గా బైక్ ఆపేశాడు వసంత్. ఏమైంది అడిగింది మీనా. తన కంటి రెప్ప మీద నాట్యం చేస్తున్న వాన చిరుకుని చీర కొంగుతో సున్నితంగా పక్కకి నెడుతూ. అటు చూడండి మీనా, ఎదురుగా చిన్న పాకవైపు చూపించాడు. హే, మొక్కజొన్న నాకు భలే ఇష్టం వసంత్. వర్షంలో వేడివేడిగా తింటుంటే భలే ఉంటుంది తెలుసా. రండి. బైక్ మీద నుండి ఉరికినట్టు దిగి చీర చెంగు తల మీద కప్పుకుంటూ త్వరగా నడుస్తూ రోడ్డుకి అటువైపు ఉన్న పాకవైపు పరిగెత్తింది మీనా. చిన్నపిల్లలా పరిగెడుతున్న మీనాను చూసి బైక్ ఒక పక్కగా పార్క్ చేసి తను వెళ్ళిన వైపే నడిచాడు వసంత్. పక్కనే ఉన్న రేడియో నుండి పాట సన్నగా అందమైన పాట వినిపిస్తుంది. అప్రమత్తంగా మీనా వైపు చూశాడు. ఆ క్షణం వసంత్ కంటికి నల్లని మబ్బుల నుండి తొంగి చూసిన నిండు చందమామలా కనిపించింది మీనా. మీనా, జాగ్రత్త, కంగాల్లో రోడ్ చూసుకోకుండా క్రాస్ చేశారు. ఏమైనా ప్రమాదం జరిగితే నాకేమవుతుంది వసంత్ గారు? నాకేం కాకుండా చూసుకోవటానికి నా వెంటే మీరున్నారుగా. అనాలోచితంగా అందో నిజం అవ్వాలని అందో కానీ మీనా నోటి వెంట ఆ మాట వినగానే వసంత మనసు విహంగల్లా గాల్లో ఎగిరింది ఒక్క క్షణం.
తను మాత్రం ఏమేం పట్టనట్టు వానచిటుకులు దోసిట్లో నింపి ఆడుతూ మొక్కజొన్న తింటూ కూర్చుంది. కాసేపటి వర్షం పెద్దదయ్యింది. పెద్దావిడ దగ్గరున్న కాగితాలు కొన్ని తీసుకుని పడవల్లా వేసి వర్షం నీటిలో వదులుతూ ఉంది మీనా. ఏంటి మీనా, చిన్నతనం గుర్తొచ్చిందా, అలా ఆడుకుంటున్నారు పడవ చేస్తూ అన్నాడు వసంత్. అవును వసంత్ గారు, చాలా సరదాగా ఉంది. ఎన్నేళ్ళైందో, జీవితం ఏంటో అలా యాంత్రికంగా సాగుతుంది. ఈరోజు మీ పుణ్యవాణి ఇదిగో ఇలా నాలో చిన్నపిల్ల బయటకు వచ్చింది. నాదే ఉందిలేండి. యునో మీనా, ప్రతి మనిషిలోనే చిన్నతనం ఎక్కడికి పోదు. బాధ్యతలు పెరిగి వాటితో పాటు మనిషి ఆలోచనలు కూడా మారిపోతూ ఉంటాయి. అందుకే సహజంగా తనలో ఉన్న స్వచ్ఛమైన భావాల్ని, ఇష్టాల్ని ఇలాంటి సందర్భాల్లో బయటకు తీస్తూ ఉంటాం. నిజం చెప్పారు వసంత్ గారు. అందుకే మనం ఎంత టెన్షన్లో ఉన్నా చిన్నపిల్లలు చూస్తే అదంతా మర్చిపోయి వాళ్ళతో కలిసి ఆడుతూ పాడుతూ ఉంటామేమో అంది మీనా. మీనా, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోరు కదా? నేను తప్పుగా అనుకుంటున్నది మీరు అడగరు. నాకు మీ మీద ఆ మాత్రం నమ్మకం ఉందిలేండి. ఏంటో అడగండి వసంత్. మీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి మీనా. అమాయకత్వం, మంచితనం అన్నీ మీ కళ్ళల్లోనే ఇట్టే కనిపెట్టేయచ్చు. బహుశా మీకు ఆ పేరు అందుకే పెట్టుంటారు, మీనాక్షి అని. అంతేనా? సరిగా గెస్ చేశానా అన్నాడు వసంత్. ఏమో వసంత్ గారు, నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అలానే అంటారు. కానీ ఈ పేరు పెట్టడానికి 2 కారణాలు ఉన్నాయి. అవునా, ఏంటవి? ఒకటి, మా నాన్నమ్మ పేరు మీనా, అందుకని మా నాన్నగారు నాకు ఆ పేరు పెడదాం అనుకున్నారు. అలానే మా నాన్నగారికి నా కళ్ళంటే చాలా ఇష్టమట. అందుకే మీనా పక్కన అక్షి అనే పదం చేర్చి మీనాక్షి అని పేరు పెట్టారు. మీనాక్షి అంటే అర్థం మీనా లాంటి కన్నులు కలది అని. ఆ మీనాక్షి అమ్మవారంటే కూడా మా నాన్నగారికి చాలా ఇష్టం వసంత్. అలా చెప్తున్నప్పుడు మీనాక్షి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. మీనా, సారీ, మీ పేరు గురించి అడిగి నాన్నగారు గుర్తు చేసినట్టు ఉన్నాను. ప్లీజ్ ఫీల్ అవ్వకండి. అలా ఏం లేదు వసంత్ గారు. అసలు నేను మా నాన్నని మర్చిపోతేనే కదా. సడన్గా డల్ అయిన మీనాని ఎలా ఓదార్చాలో వసంత్కి అర్థం కాలేదు. ఎలా అయినా ఆ ముఖంలో నవ్వు తెప్పించాలి అనుకున్నాడు. మీనా, మీకు విషయం చెప్పనా? నా పేరుకు కూడా ఒక కారణం ఉంది. అవునా, ఏంటి వసంత్ గారు, చెప్పండి. కళ్ళు తుడుచుకొని వసంత్ వైపు చూస్తూ అడిగింది. చెప్పాక నవ్వకూడదు మరి. సరే, నవ్వను. ముందు రీజన్ చెప్పండి. అది మా డాడీకి మా అమ్మమ్మ అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఆవిడ స్వయాన ఆయనకి మేనత్త. అందుకే నాకు ఆవిడ పేరు పెట్టారు. ఆవిడ పేరు వసంత కుమారి. అంటే మీ పేరు? అప్పటికే మీనాకి నవ్వు ఆగలేదు. చిచి, నా పేరు వసంత్ మాత్రమే. అలా ఎలా అనుకున్నారు? సారీ వసంత్ గారు, మీరు పేరు కూడా వసంత కుమారేమో అనుకున్నాను. మీనా ఒక్కసారి గట్టిగా నవ్వేసింది. ముందు చిరుకోపంగా చూసిన తర్వాత తను కూడా ఆమె నవ్వుతో శృతి కలిపాడు. మీనా, ఇది నా లైఫ్లో పెద్ద సీక్రెట్, ఎవరికీ చెప్పకండి. చెప్పలేండి. వసంత్ అలా చిన్నపిల్లలా అడుగుతుంటే మీనాకి పాపం జాలేసింది. మీనా అలా నవ్వుతుంటే వసంత మనసుకి చాలా హాయిగా అనిపించింది. వాన తగ్గడంతో ఇద్దరు మళ్ళీ బయలుదేరారు. వసంత్, ఇక్కడే బైక్ ఆపండి అంది మీనా. ఆ ఇంటిని చూస్తుంటే తెలుస్తుంది వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు అని. మీ బాస్ ఈవెంట్ కోసం ఇంతలా బాధపడటంలో తప్పులేదు మీనా అన్నాడు వసంత్. నేను అదే అనుకుంటున్నా వసంత్ గారు అంటూ సెక్యూరిటీకి తమ దగ్గరున్న కార్డు చూపించి లోపలికి నడిచారు ఇద్దరు. వాళ్ళు హాల్లో వెయిట్ చేస్తూ ఉంటే చేతిలో చిన్న బాబును తీసుకుని మెట్ల మీద నుండి హుందాగా నడుచుకుంటూ వచ్చింది ఒక అమ్మాయి. నమస్తే. మీనా తనని తను పరిచయం చేసుకుని ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు అని అడిగింది. ఆ అమ్మాయి దిగులుగా చూసి మేడి కాఫీ తెమ్మని చెప్పటం మొదలుపెట్టింది. ఇది నా బాబు అంటూ బొమ్మలతో ఆడుకుంటున్న సంవత్సరం వయసున్న బుజ్జి పిల్లాన్ని చూపించింది ఆ అమ్మాయి. ఇది నా బాబు. ఈ డైలాగ్ ఏంటి తేడా కొడుతుంది? వసంత్ అప్పటికే ఆలోచించి, సిస్టర్ మీ నేటివ్ ఏంటి అని అడిగాడు. నాది మామాది ఈ స్టేట్ కాదు, మాకి తెలుగు మాట్లాడటం రాది. సిస్టర్, అది పోట్లాడటం కాదు, మాట్లాడటం. అదే అక్కయ్య, అదే చెప్తున్నా అంది ఆ అమ్మాయి వసంతం చూస్తూ. చిచి, నన్ను అక్కయ్య కాదు అన్నయ్య అనాలి, కొంత చిరాగ్గా చెప్పాడు వసంత్. మీనా పక్కన నవ్వింది. మాఫ్ కరో బాయ్, లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా నీ భాష నా చావుకొచ్చింది అంటూ నో ప్రాబ్లం అన్నాడు చిరాగ్గా. వసంత్ గారు, మీరు మాట్లాడకండి. ఇంతకీ ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ చేశారు అంది మీనా. ఏం చెప్పమంటారు? అమ్మ తల్లి, ఏం చెప్పమంటావు కాదు, చెప్పమంటావు అనాలి. అదే చెప్పమంటారు. మరేమో మాకి మామ లాస్ట్ వీక్ కుండ నిండా తిని ఇంటికి వచ్చింది. హై,
అది కుండ నిండా కాదు తల్లి, కడుపు నిండా. హాజీ, అదే కడుపు నిండా తిని ఇంటికి వచ్చింది. వచ్చింది కాదు, వచ్చాడు. ఇదేం తలపోట్రా దేవుడా! వసంత్, మీరు మాట్లాడకుండా ఉండండి. మీరు చెప్పండి. మాకి మామకి ఏక రోగం ఉంది హై. ఎక్కువ తింటే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. మీ తెలుగు సంతకెళ్ళా కళ్ళు విరిగి కాదు, కళ్ళు తిరిగి పడిపోతుంది. చిచి, పడిపోతారు. మీనా గారు, కొంచెం సేపు ఇక్కడే ఉంటే నేను పిచ్చోడిని అయిపోయేలా ఉన్నాను. ఈ ఈవెంట్ ఒప్పుకుంటే మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. పదండి వెళ్దాం. మీనా వసంత్ వైపు సీరియస్గా చూసింది. మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే అప్పుడేం చేస్తారు పాపం? వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం. మీకు మరీ అంత కష్టంగా ఉంటే వెళ్ళిపోండి వసంత్. ఐ కెన్ మేనేజ్. అంత అందమైన కళ్ళలో కోపం కూడా చాలా అందంగా ఉంది. తెల్ల గులాబీ లాంటి మీనా ముఖం ఎర్ర గులాబీలా మారిపోయింది కోపంతో. వసంత్ ఏం మాట్లాడకుండా మీనా పక్కన కూర్చున్నాడు. ఆమె చెవి దగ్గర మెల్లగా, కోపంలో మీరు ఇంకా చాలా బాగున్నారు మీనా. ఆమె చెంపలు మొదటిసారి సిగ్గుతో కెంపులయ్యాయి. అయినా బిడియం దాచుకుంటూ చిరుకోపంగా చూసింది. మామకి ఫుడ్ పడక కడుపు నొప్పి ఎక్కువయింది. కాలు కూడా కొంచెం నొప్పిగా ఉంది. మామ అలా ఉంటే బర్త్డే ఎలా జరిపిస్తాం జీ? మా పాప నాకు బాప్ జేసా హై. ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు జలజల రాలాయి. వసంత్కి పాపం అనిపించింది. ఆ అమ్మాయిని ఏడిపించినందుకు ఫీల్ అయ్యాడు కూడా. మీ మామగారికి ఇప్పుడు ఎలా ఉంది? ఆప్యాయంగా అడిగాడు. మేరీ సాతావ్ అని మామగారి గదికి తీసుకువెళ్ళింది ఆ అమ్మాయి. ముసలి వయసులో అలా బాధపడుతూ మంచం మీద పడుకున్న అతన్ని చూసి మీనా వసంత్కి జాలేసింది. బెహన్, మీరు ఏమనుకోపోతే మీ వంటగది చూపిస్తారా అన్నాడు వసంత్. ఎందుకు? మీనా ఆ అమ్మాయిని ఒక్కసారి అడిగారు. మీరు చిన్నప్పుడు మా తాతయ్య లాంటి ప్రాబ్లంతో బాధపడితే అమ్మ ఏదో కషాయం చేసేవారు. ట్రస్ట్ మీ, చాలా బాగా పనిచేస్తుంది అన్నాడు వసంత్. ఆ అమ్మాయికి ఏం అర్థమైందో కానీ మేరే సాత్ ఆవోజీ అని కిచెన్ వైపు తీసుకెళ్ళింది. 20 నిమిషాల తర్వాత కషాయం చేసి తెచ్చాడు వసంత్. ఎప్పుడో వాళ్ళ అమ్మ చేసిన వంట కాబట్టి కొంచెం భయపడుతూనే చాలాసేపు వాళ్ళ ఇంట్లో ఉండిపోయారు ఇద్దరు. దాదాపు 2 గంటల తర్వాత వాళ్ళ మామగారు ఎలా ఉన్నారో చూసి వస్తాడని ఆ అమ్మాయి నవ్వుతూ బయటకు వచ్చింది. భాయ్, ఓ అభి ఠీక్ హై, ఆప్కో బహుత్ బహుత్ ధన్యవాద్ అంది చెమ్మగిలిన కళ్ళతో. వసంత ఆమె చేతి మీద చిన్నగా తట్టి జాగ్రత్త అన్నాడు. మేము వెళ్తున్నాం అంది మీనా సోఫాలో ఉన్న బ్యాగ్ తీసుకుంటూ. జీ, ఈవెంట్ ఓకే చెప్పామని మీ బాస్తో చెప్పండి. కానీ ఏక్ ప్రాబ్లం, మాకు వంట చేసే వాళ్ళు కూడా కావాలి కదా. ఇతన జల్దీ కైసీ మిలేగా అంది ఆ అమ్మాయి. ఏసా మిలేగా జీ అంది మీనా వసంతం చూపిస్తూ. హీ రన్స్ ఆ రెస్టారెంట్ క్యాటరింగ్ సర్వీస్ కూడా అంది అని. ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది. అంతకంటే ఎక్కువగా ఆనందపడింది. మీరిద్దరూ కలిసి ఈవెంట్ చేస్తానంటే మే బహుత్ ఖుష్ హూ. భయ్యా ఏక్ బాత్ బోలో, ఆప్ అవర్ బాబీ యూ గైస్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీనా వసంత్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇబ్బందిగా. అయ్యో, మేం భార్యాభర్తలం కాదు అని చెప్పేలోగా బాబు ఏడుస్తుంటే వాళ్ళకి తన నెంబర్ ఇచ్చి కాల్ చేయమని వెళ్ళిపోయింది. వసంత్ ఏం మాట్లాడకుండా బయటికి నడిచాడు. వెనకే మీనా అతన్ని అనుసరించింది. బైక్ మీద వెళ్తూనే వాళ్ళ బాస్ కాల్ చేసి విషయం చెప్పింది మీనా. ఇద్దరూ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఈ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వసంత్ ఫోన్ మోగింది. వెనక్కు కూర్చున్న మీనా మిర్రర్లో కనపడుతుంది. ఆమె కళ్ళు చూస్తూ కాల్ లిఫ్ట్ చేశాడు వసంత్. వంశీ చెప్పరా అంటూ. ఇంతలో బైక్ ముందు కదలంటూ మొండికేసింది. వంశీ, నేను మళ్ళీ కాల్ చేస్తానని కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూశాడు. ఏమైంది వసంత్ గారు, ఏమైనా ప్రాబ్లమా అడిగింది మీనా. పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. వసంత్ మోహన్ నీరసంగా అయిపోయింది. దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా లేదు అనుకుంటూ ఇప్పుడెలా ఉసూరుమన్నాడు. ఏమైంది? తోసుకుంటూ వెళ్ళడమే, వేరే ఆప్షన్ లేదుగా అంది. మీనా, నాకు ఎలాగో తప్పదు. మీకు క్యాబ్ బుక్ చేస్తాను, మీరు వెళ్ళిపోండి, ఇప్పటికే లేట్ అయింది అన్నాడు ఫోన్ తీస్తూ. వద్దు వద్దు, నేను మీతోనే వస్తాను, నాకు భయంగా ఉంది వసంత్ గారు. ఒక్కదాన్ని వెళ్ళాలంటే అది మీనా చీకట్లు ముసరడంతో భయపడుతుంది. ఇక కాదలేక ఇద్దరు అలానే నడుస్తూ అరగంట తర్వాత పెట్రోల్ బంక్ కనిపించడంతో పెట్రోల్ కొట్టించి మళ్ళీ స్టార్ట్ అయ్యారు. మీనాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెండి తిరగడంతో థ్యాంక్స్ వసంత్ గారు, ఈరోజు మీరు రాకపోతే ఈవెంట్ మా చేతికి వచ్చేది కాదు అంది మీనా మనస్ఫూర్తిగా. నాదే ఉందండి, అయినా నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు మా కంపెనీకి మాత్రమే కాదు నాకు కూడా హెల్ప్ చేశారు. ఈ ఈవెంట్ వల్ల వచ్చే బోనస్ నాకు చాలా అవసరం అంది మీనా అప్రయత్నంగా. వాట్, ఏమంటున్నారు మీనా? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఉంటాయి కదా,
చిరునవ్వు నవ్వింది. ఎందుకో ఆమె నవ్వులో జీవం లేదు. ఏమైంది మీనా, నేను తెలుసుకోవచ్చా? సంశయిస్తూనే అడిగాడు వసంత్. మరేం లేదు వసంత్ గారు, తమ్ముడు ట్రిప్కి డబ్బులు ఇవ్వాలి, అలాగే చెల్లి పెళ్ళికి పెడతామన్న బంగారం సగం పెట్టలేదు. ఈ డబ్బుతో అవి కొనాలి. ఎప్పటి నుండో అనుకుంటున్నాను, ఇప్పుడు తీరితే ఈ సమస్య. మీనా, మీరు ఏమనుకోకపోతే అసలు మీకు బోనస్ ఎంత వస్తుందో తెలుసుకోవచ్చా? నా శాలరీ ప్రకారం దగ్గర దగ్గర 75,000 వసంత్, 2 నెలలు బోనస్ కాబట్టి. ఇలా అంటున్నాను, ఏమనుకోకండి. ట్రిప్కి అయితే అమౌంట్ ఓకే, కానీ బంగారం అంటే చాలా ధర ఎక్కువ కదా మీనా, అందులోనూ పెళ్లి కోసం అంటున్నారు. బోనస్ సరిపోతుందా? సరిపోదు వసంత్, కానీ చెల్లికి పెట్టాల్సింది ఈసారి ఖచ్చితంగా పెట్టాలి. తను మా వల్ల మాటలు పడకూడదు. మరి మిగతా డబ్బు? తన మెడలో చైన్ తీసి ఇలా అంది. అంటే అమ్మేస్తారా? మీకంటూ ఏం అక్కర్లేదా? వసంత్ మనసంతా ఏదో బాధ. తప్పదు వసంత్, అయినా నాకేముంది, చెల్లికి పెళ్ళైంది కదా, నలుగురిలో తిరుగుతుంది. పొరపాటున ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే తనకంటే ఎక్కువ నాకే బాధ ఉంటుంది. అయినా నా కోసం నాకేం బాధ లేదు. కాకపోతే ఇది మా నాన్నగారిది, అందుకే మనసు కొద్దిగా ఒప్పుకోవటం లేదు. ఇట్స్ ఓకే వసంత్, మనుషులు లేనప్పుడు వస్తువులు ఏం చేసుకుంటావు? వాటిని మనతోనే మోస్తుంటే మనసు ఇంకా భారం అయిపోతుంది. మీరు ఎంత బాధపడుతున్నారో మీ కళ్ళే చెప్తున్నాయి. ఎందుకు మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటూ నటిస్తున్నారు? తనకే తెలియకుండా కళ్ళల్లో నుండి కన్నీరు జారుతుంటే ఏం పట్టనట్టు ఉండిపోయింది మీనా. ఆమెను అలా చూసి తట్టుకోలేక బొటనవేలుతో చెంపపైన జారుతున్న కన్నీటిని సున్నితంగా తుడిచాడు. వసంత 2 అడుగులు వెనక్కి వేసి కళ్ళు తుడుచుకుంది. ఐఆమ్ సారీ, కావాలని కాదు, మీరు బాధపడుతుంటే చూడలేక క్షమించడం మీనా. అక్కడ ఒక క్షణం కూడా ఉండాలి అనిపించలేదు వసంత్కి. ఏదో అపరాధ భావం చుట్టుముట్టి జాగ్రత్త అని వెంటనే బైక్ స్టార్ట్ చేసి మీనా వైపు చూడకుండా వెళ్ళిపోయాడు. కొన్ని నిమిషాల పాటు వసంత్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంది. అడుగు పడలేదు. మనసు ఏమంటుందో అర్థం కావటం లేదు. అతను వెళ్ళిపోయి చాలాసేపైనా తన ముందే ఉండి ఆమె కన్నీటిని తుడుస్తున్నారు అని భావన. ఎప్పుడో చిన్నప్పుడు తన తండ్రి ఊరడించినట్లు అనిపించింది. తండ్రి చనిపోయాక కష్టం వస్తే తాతయ్య కూడా ఇలానే తన కోసం బాధపడేవారు. ఇప్పుడు ఆ ఆత్మీయతే మీనా జీవితంలో అన్నిటికంటే పెద్ద వెలితి. మరి వసంత్ ఎందుకు అతనిలో వాళ్ళు ఇద్దరు కనపడుతున్నారు? ఆ అబ్బాయి ముందు ఎందుకు బేలగా అయిపోతుంది? అందరి ముందు నిశ్చలంగా ఉండే తను అతని ముందు మాత్రం ఎందుకిలా జాలిగా? ఏమో, ఏంటో ఈ బంధం అర్థం కావట్లేదు. గుమ్మల్లో ఉన్న మీనాను చూసి, ఏంటమ్మా మీనా, ఈరోజు కొంచెం లేట్ అయింది, ఇంతకీ ఎవరా అబ్బాయి? ఎప్పుడు నీతో చూడలేదు, కొత్త పరిచయమా లేదా మాకే తెలీదా? వెటకారంగా అన్నాడు కాంతారావు. అతన్ని చూసిన ప్రతిసారి నిప్పుల మీద నడుస్తున్న భావన కలుగుతుంది మీనాకి. కానీ తులసి గారి కోసం ఏం మాట్లాడకుండా మిన్నుగుంటిపోతుంది. మీనా, నీకు తోడు కావాలంటే అడగొచ్చు కదా, రోజు ఆఫీస్ నుండి నేనే తీసుకొస్తాను, ఏమంటావు? నీకు ఓకేనా? అతని మాటల్లో అర్థాలు వేరు. ఆ సంగతి మీనా కూడా తెలుసు. ఎందుకో ప్రతిసారిలా కామ్గా వెళ్ళలేకపోయింది. అతన్ని చూస్తూ, ఏమన్నారు అంకుల్, ఆ అబ్బాయి ఎవరనే కదా అడిగారు. తను నా ఫ్రెండ్ వసంత్. నన్ను ఎందుకు డ్రాప్ చేశాడు అంటే, ఆఫీస్ నుండి వస్తుంటే ఆకలిగా ఉన్న తోడేళ్ళంటి మనిషి నన్ను ఇబ్బంది పెడుతుంటే చెప్పు తీసుకుని చెడామడ చెంపలు వాయించాను. ఎంత గట్టిగా కొట్టానంటే చెప్పు తెగేలా. ఒంటరిగా ఉన్న ఆడపిల్లను కదా అంకుల్, వయసు జ్ఞానం సంస్కారం కూడా మర్చిపోయి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తుంటారు కొందరు. అలాంటి వాళ్ళకి ఇదే తగిన శాస్తి అనిపించింది. ఇక నుండి ఎవరైనా అని ఒత్తి పలుకుతూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇలానే చెప్పు తెగేలా కొడతాను అని కాలుకున్న చెప్పుని గట్టిగా తన్నింది మీనా. ఇక ఆ అబ్బాయి అంటారా, అలాంటి వాళ్ళ నుండి ప్రమాదం ఏమైనా వస్తుందేమో అని ఇంటి వరకు తోడుగా వచ్చాడు అంది మీనా కోపంగా ఇంకా అసహనంగా. కాంతారావుకి ఒళ్ళు మండిపోయింది. ఇండైరెక్ట్గా తననే అంటుందని అర్థమయ్యి అయినా బయటపడకుండా క్రూరమైన నవ్వు నవ్వి, నీ సంగతి చెప్తా అన్నట్టుగా సిగరెట్ పొగ ఊదుతూ వెళ్ళిపోయాడు. ధైర్యంగా అయితే తిట్టేసింది, కానీ ఎందుకో కాంతారావు గురించి భయపడింది. లోపల కూడా వెళ్లకుండా అక్కడే మెట్ల మీద తల పట్టుకుని కూర్చుంది. వసంత్ ఎక్కడున్నారు? ఎందుకో చాలా భయంగా ఉంది. అసలు ఆ సమయంలో వసంత్ని ఎందుకు తలుచుకుందో, అతను తలుచుకున్నట్టు తనకే తెలుసో లేదో కూడా ఆమెకు తెలియలేదు. అలానే మెట్ల మీద ఒరిగి తలంతా పట్టేసినట్టు అనిపించింది. నిద్రలోకి అక్కడే అలా జారుకుంది. మరి మీనా జీవితంలో ఇంకెన్ని బరువు బాధ్యతలు తన మీద పడబోతున్నాయి? ఈ కాంతారావు వల్ల మీనా ఎదుర్కొనే సమస్యలేంటి? మీనాకి జీవితాంతం వసంత్ తోడుండి తనని కాపాడుకోగలడా? చూద్దాం.
నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. స్టోరీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీలా స్టోరీస్ ఎవరైనా వినేవాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఈ స్టోరీని ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ రేపు మార్నింగ్ కలుస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ.